నెక్స్ట్ మనకు ఆంగ్లేయులు బ్రిటిష్ యొక్క పాలనలో భారతదేశంలో జరిగినటువంటి యొక్క అభివృద్ధి, అంటే బ్రిటిష్ పరిపాలనలో భారతదేశం లేదా ఆంగ్లేయుల పాలనలో భారతదేశం. ఆంగ్లేయుల పాలనలో భారతదేశం, ఆంగ్లేయుల పాలనలో భారతదేశం లేదా కంపెనీ పాలనలో భారతదేశం. అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే, ఇక్కడ ఆంగ్లేయుల యొక్క కాలంలో ఇంతవరకు వాళ్ళు జయించుకున్న రాజ్యాలు, ముఖ్యమైన యుద్ధాలు, వాటికి సంబంధించిన సమాచారమే చూసాం. మరి వాళ్ళ కాలంలో ముఖ్యంగా జరిగినటువంటి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, అలాగే న్యాయ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, భూమి శిస్తు విధానాలు, న్యాయ సంస్కరణలు, విద్యా సంస్కరణలు, అత్యంత కీలకమైనటువంటి విద్యా సంస్కరణలు, అలాగే ముఖ్యమైనటువంటి సివిల్, ఇందాకే చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ చట్టాలు, వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సమాచారాన్ని మొత్తం మనం ఇందులో చూస్తాం. అందులో ప్రధానంగా ఇక్కడ మనము చూడవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ ఈ యొక్క ఆర్థిక విధానాలు ఆర్థిక సంస్కరణలు. ఇందులో ప్రధానంగా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కాలంలో మన భారతదేశంలో వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలు ఏ విధంగా కొనసాగాయి, ఇందులో ప్రధానంగా ఫస్ట్ ఈ ఆంగ్లేయులు అనేటటువంటి వారు లేదా మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటిది మొట్టమొదట మన భారతదేశానికి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, వర్తక వ్యాపారం కోసం మన భారతదేశానికి రావడం జరిగింది. నెమ్మదిగా ఇక్కడ ఏం చేసిరు, వాళ్ళు వర్తక వ్యాపారం కోసం వచ్చినటువంటి వారు మన భారతదేశంలో స్వదేశీ రాజుల మధ్య స్వదేశీ రాజుల అనైక్యతను ఆధారం చేసుకొని వీళ్ళు నెమ్మదిగా మనోళ్ళకే గొడవ పెట్టి జుట్టు పీక్కునేటట్టుగా చేసి పూర్తి స్థాయిలో చివరికి అందరూ 10 మంది 5 కొట్టుకొని చేస్తే చివరికి ఒకడు మిగులుతాడు. ఆ ఒక్కరిని వీడు వేసేసి వీడు రాజ్యానికి వచ్చేటటువంటి పరిస్థితి ఎదురైంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు మొదట వర్తక వ్యాపారం కోసం వచ్చినటువంటి వారు ఇక్కడ పూర్తిగా నెమ్మదిగా మన స్వదేశీ రాజుల మధ్య అనైక్యతను ఆధారంగా చేసుకొని భారతదేశంలో వాళ్ళ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసుకొని సుస్థిరం లేదా శాశ్వతం చేసుకోవడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా 1600 నుంచి క్రీస్తు శకము 1858 వరకు, అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పటి నుంచి విక్టోరియా మహారాణి ప్రకటన వచ్చేంత వరకు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏదైతే పరిపాలన ఉందో పరిపాలన విధానాన్ని కంపెనీ యుగంగా అభివర్ణించడం జరిగింది. 1600 నుంచి 1858 వరకు ఈ యొక్క భారతదేశంలో కొనసాగినటువంటి బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా విధానం ఏదైతే ఉందో దాన్ని కంపెనీ యుగంగా పరిగణించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తు శకం 1757 వరకు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కేవలం వర్తక సంఘానికి సంబంధించినది. 1757 వరకు అంటే భారతదేశంలో ప్లాసీ యుద్ధం జరగనంత వరకు కూడా భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 వరకు కూడా భారతదేశంలో కేవలం వర్తక వ్యాపారాని కోసం వచ్చిన ఒక వర్తక వ్యాపార సంఘం
లేదా వర్తక వ్యాపార కంపెనీ. కానీ 1757 అంటే ఎప్పుడైతే ప్లాసీ యుద్ధంలో 1757 జూన్ 23వ తారీఖున ప్లాసీ యుద్ధంలో విజయం సాధించారో, భారతదేశంలో తమ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశారో, అప్పటి నుంచి 1757 నుండి ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క వ్యాపార పరిస్థితులు మారిపోయాయి. భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క వ్యాపార పరిస్థితులు మారిపోయాయి. అక్కడ పరిస్థితులు మొత్తం మారిపోయాయి. దానికి కారణం ఏమిటి అంటే ఆ యొక్క ఇంగ్లాండ్లో సంభవించిన పారిశ్రామిక విప్లవం. ఇంగ్లాండ్లో సంభవించిన పారిశ్రామిక విప్లవం 1757 వరకు కూడా అది కేవలం ఒక వర్తక సంఘమే. కానీ 1757 తర్వాత భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క వ్యాపార విధానంలో అనేక మార్పులు సంభవించాయి. ఆ మార్పుల కారణం ఏంటంటే వాళ్ళ స్వదేశంలో అంటే ఇంగ్లాండ్లో జరిగిన పారిశ్రామిక విప్లవం. పారిశ్రామిక విప్లవం అంటే వస్తు ఉత్పత్తిలో వచ్చే గణనీయమైనటువంటి వస్తు ఉత్పత్తి సేవలలో వచ్చే గణనీయమైనటువంటి మార్పులనే మనము పారిశ్రామిక విప్లవం అంటాము. దాని మూలంగా ఇక్కడ కొన్ని మార్పులు సంభవించడం అనేది జరిగింది. మనం యాక్చువల్గా ముఖ్యంగా మనం ఇంగ్లాండ్కు ఇక్కడ ముడిపత్తిని నూలు అంటే సుగంధ ద్రవ్యాలను, పత్తి, నూలు వస్త్రాలను ఎక్కువగా ఎగుమతి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయులు ఇక్కడ వర్తక స్థావరం స్థాపించుకున్నప్పుడు ఫస్ట్ మన భారతదేశం మీద వర్తక వ్యాపారాన్ని దృష్టి పెట్టినప్పుడు పారిశ్రామిక విప్లవము ఈ యొక్క సంభవించక ముందు సుగంధ ద్రవ్యాలు, పత్తి, నూలు వస్త్రాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడం అనేది జరిగేది. ఇంగ్లాండ్కు మనం ఎక్కువగా ఉత్పత్తి చేసింది ఏంటంటే ముడిపత్తి. ఇంగ్లాండ్కి ఉత్పత్తి చేసింది మనం ఎక్కువగా ముడిపత్తి. ఇందులో ప్రధానంగా ఈ యొక్క ఇంగ్లాండ్లో సంభవించినటువంటి పెను మార్పుల ఫలితంగా, పారిశ్రామిక విప్లవం ఫలితంగా అత్యంత కీలకమైనటువంటి మన భారతదేశంలో వాళ్ళ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి టోటల్గా భారతదేశ పరిశ్రమల మీద, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి ప్రభావాన్ని చూపడం, భారతదేశంలో ఎప్పటి నుంచో తమ యొక్క కుల వృత్తులు నమ్ముకొని జీవిస్తున్నటువంటి కొన్ని వృత్తుల వారి యొక్క జీవనం దుర్భరమైపోవడం, వాళ్ళ యొక్క పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఇంగ్లాండ్లో కొత్త యంత్ర పరికరాలు కనిపెట్టడం, ఆధునిక యంత్రాలు రావడం, ఆ యంత్రాలను ఇక్కడికి తీసుకురావడం, 100 మంది చేసే పనిని ఒక యంత్రం చేయడం, దీనివల్ల 100 మంది నిరుద్యోగులుగా మిగలడం, ఇలా అన్ని రకాలుగా పారిశ్రామిక విప్లవ ఫలితంగా మన భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక విధానాలు పూర్తిగా ఒక్కసారిగా మారిపోయి మన యొక్క పారిశ్రామిక రంగాన్ని, అనేక వృత్తుల సంబంధించినటువంటి వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపడం అనేది జరిగింది. మరి అటువంటి స్థితిలో ఇటువంటి ఈ యొక్క ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చి సంపన్నమైన భారతదేశాన్ని నిరుపేద దేశంగా మార్చారంటూ దానికి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం లాంటి అనేక రంగాల మీద వాళ్ళు తమ పూర్తి స్థాయిలో తమ పంజా విసిరారని, చతికిల పడేటట్టు చేశారని, పూర్తి స్థాయిలో ఈ భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క వ్యాపార విధానాన్ని, బ్రిటిష్ వారి యొక్క వలసవాద వ్యాపార విధానాన్ని పరిశీలించినటువంటి ఈ యొక్క ఆర్సి దత్ అనే చరిత్రకారుడు ఏం చేశాడంటే బ్రిటిష్ వారి యొక్క వ్యాపార విధానాన్ని టోటల్గా భారతదేశంలోని వలసవాద యుగంగా పేర్కొన్నాడు. భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క వ్యాపార విధానాన్ని ఈ యొక్క ఆర్సి దత్ వలసవాద యుగంగా పేర్కొన్నాడు. టోటల్గా మనకు 1757 నుంచి ఇక్కడ మనకు 1947 వరకు వలసవాద యుగం. సో ఈ వలసవాద యుగాన్ని ఆర్సి దత్ మనకు టోటల్గా ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక దోపిడీ గురించి, వారి యొక్క వ్యాపార పరిస్థితుల గురించి, ఏ దశలో వాళ్ళు ఏ విధంగా భారతీయ పరిశ్రమలను, భారతదేశంలోని వ్యవసాయ ఉత్పత్తులను ఈ యొక్క అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారో, ఏ పంటలు ప్రవేశపెట్టారో, వాళ్ళకు స్వలాభం చేకూరేందుకు, వాళ్ళు లాభపడేందుకు భారతీయ ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను ఏ విధంగా దెబ్బతీశారో, ఏ విధంగా వాళ్ళకు కావాల్సిన సంపదను వాళ్ళు భారతదేశం నుంచి
దోచుకొని ఆ ఇంగ్లాండ్కు వెళ్ళి మన భారతదేశాన్ని నిరుపేద దేశంగా మార్చారో, చాలా చక్కగా ఈ యొక్క వలసవాద యుగాన్ని అనేటటువంటి పేరుతో, వలసవాద యుగం అనే పేరుతో దాన్ని 3 దశలుగా విభజించి బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక దోపిడీని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు మనకు ముఖ్యమైన భారతదేశానికి సంబంధించిన ఆర్థికవేత్త ఆర్సి దత్. ఈయన రాసినటువంటి గ్రంథం ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రాసింది ఎవరయ్యా అంటే, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రాసింది ఆర్సి దత్. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఆర్సి దత్ అనేటటువంటిది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాను గ్రంథాన్ని రచించింది ఆర్సి దత్. మరి ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఈ గ్రంథంలోనే భారతదేశాన్ని, సిరి సంపదలతో తొలతూగే భారతదేశాన్ని నిరుపేద దేశంగా మార్చినటువంటి వాళ్ళు ఆంగ్లేయులంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ గ్రంథంలోనే వలసవాద యుగాన్ని 3 దశలుగా విభజించడం జరిగింది. 3 దశలు. అందులో మనకు ఒకటి వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ, వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ, అలాగే మనకు ద్రవ్య విధాన పెట్టుబడిదారీ విధాన దశ, ద్రవ్య విధాన పెట్టుబడిదారీ విధాన దశ. సో వలసవాద యుగాన్ని ఆర్సి దత్ మొత్తం మనకు 3 భాగాలుగా విభజించాడు. అందులో వ్యాపార పెట్టుబడి దారీ విధాన దశ, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ, అలాగే ద్రవ్య విధాన పెట్టుబడిదారీ విధాన దశ. ఇందులో ప్రధానంగా ఇవి చూసుకుంటే వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ క్రీస్తు శకం 1757 నుంచి క్రీస్తు శకం 1813 వరకు కొనసాగిన దశ. క్రీస్తు శకం 1757 నుంచి క్రీస్తు శకం 1813 వరకు కొనసాగిన దశ వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ. అలాగే ఇక్కడ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ. ఇక్కడ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశలో చూస్తే క్రీస్తు శకం 1813 నుంచి క్రీస్తు శకము 1858 వరకు కొనసాగిన దశ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ. మరి ద్రవ్య విధాన పెట్టుబడిదారీ విధాన దశలో చూసుకుంటే మనకు క్రీస్తు శకం 1858 నుంచి క్రీస్తు శకం 1947 వరకు కొనసాగిన దశ. సో 1757 నుంచి 1813 వరకు వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ, 1813 నుంచి 1858 వరకు పారిశ్రామిక పెట్టుబడిదారీ విధాన దశ, 1858 నుంచి 1947 వరకు ద్రవ్య విధాన పెట్టుబడిదారీ ద్రవ్య పెట్టుబడిదారీ విధాన దశ, ద్రవ్య పెట్టుబడిదారీ విధాన దశ 1858 నుంచి 1947 వరకు కలిగింది. మరి ఇందులో ప్రధానంగా మనకు ఫస్ట్ వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశ. ఇందులో ప్రధానంగా మొట్టమొదటిసారిగా వ్యాపార పెట్టుబడిదారీ విధాన దశలో అత్యధికంగా బ్రిటిష్ వారి యొక్క చేతిలో పూర్తిగా నష్టపోయింది, దెబ్బపడ్డది ఏమిటంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం ఈ 1757 నుంచి 1813 వరకు బ్రిటిష్ వారి యొక్క వ్యాపార విధానాల వల్ల, వాళ్ళ వలస వ్యాపార విధానాల వలన ఇక్కడ బాగా భారతదేశంలో నష్టపోయిన రంగం వ్యవసాయ రంగం. దానికి కారణం వారు వ్యాపార అభివృద్ధి చెందడానికి మన భారతదేశంలో వరి పంట, ఆహార పంటల్ని మొదట ఎక్కువగా పండించేటటువంటి వారు. అవునా? ఆహార పంటల్ని మొదట పండించేటటువంటి వారు. సో అటువంటి ఆహార పంటలు ఏదైతే ఉంటాయో ఆ ఆహార పంటల స్థానంలో వీరు తమ యొక్క వ్యాపార లబ్ధి కోసం ఆహార పంటల స్థానంలో వీరు వాణిజ్య పంటలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. వాణిజ్య పంటలు అంటే ఇక్కడ మనకు పత్తి వస్తుంది, జనపనార ప్రవేశపెట్టారు, అలాగే నూనె గింజలు, అలాగే మనకి ఇక్కడ చక్కెర, అలాగే మనకు తేయాకు. సో మనకు పత్తి, జనపనార, నూనె గింజలు, అలాగే చక్కెర, తేయాకు వంటి ఈ యొక్క
ముఖ్యమైనటువంటి వాణిజ్య పంటలను ప్రవేశపెట్టారు. ఆహార పంటల స్థానంలో వాళ్ళకు అనుకూలంగా వ్యాపార ఉత్పత్తి అభివృద్ధి జరగడానికి ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ అత్యంతకు కీలకమైనది ఇంకొకటి ఏమిటంటే, వీరు ఇక్కడ తమ యొక్క రైతులు వ్యవసాయ భూముల్లో ఇక్కడ మనకు ఏమంటారు, నల్ల మందు అంటే ఇక్కడ నీలిమందు, సో గంజాయి అని ఒక రకంగా చెప్పవచ్చు, గంజాయి. ఈ గంజాయి పంటను పండించడం అని ఎక్కువగా ప్రోత్సహించేవారు. సో ఈ గంజాయి పంటను పండించడం వలన ఏమైంది, ఇక్కడ నల్ల మందు నీలి మందు పంటను పండించడం వలన ఇక్కడ ఏమైందంటే వ్యవసాయ భూముల్లో సారం తగ్గిపోయింది. వ్యవసాయ భూముల్లో సారం తగ్గిపోవడం వలన తర్వాత వేసే పంట భూములు అంత అభివృద్ధికి అంత దిగుబడి వచ్చే విధంగా లేదన్నట్టు. ఇటువంటి భూముల్లో మనకు ఇటువంటి పంటలు పండించడం వలన బ్రిటిష్ వారికి లాభము. కానీ మన భారతీయ రైతులు ఒకసారి పంట పండిస్తే దాని ఎఫెక్ట్ అనేది ఆ యొక్క పంట భూమి మీద పడుతుంది. భూమి సారం అనేది తగ్గిపోతుంది. భూమి సారం తగ్గడం వల్ల నెక్స్ట్ వేసేటటువంటి పంటలు ఎక్కువ దిగుబడి రాకుండా చాలా తక్కువ దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఇక్కడ కలిగి ఉండడం అనేది జరిగింది. దానివల్ల రైతులు తీవ్ర నష్టపోవడం అనేది జరిగింది. అందుకనే ఈ వ్యాపార పెట్టుబడిదారి విధానం దశలో ముఖ్యంగా రైతుల లేవారు చాలా నష్టపోయారు. దానివల్ల వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. ఎందుకంటే ఈ దశలో ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలను వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. బ్రిటిష్ వారు వాటిని పండించడం ఖచ్చితం అని చెప్పేసి ఆంగ్లేయులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీటితో పాటు ఈ యొక్క నీలిమందు పంటను కూడా ఇక్కడ ఎక్కువగా పండించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల కూడా ఈ యొక్క భూసారం అనేది రాను తగ్గిపోవడం వల్ల రైతుల యొక్క పంట భూముల్లో పంట దిగుబడి తగ్గి పూర్తిగా రైతులు అసలు వ్యవసాయం చేయలేని పరిస్థితిని ఎదుర్కోవడం అనేది జరిగింది. అందుకనే ఈ యొక్క వ్యాపార పెట్టుబడిదారి విధాన దశలో భాగంగా ఆంగ్లేయులు చేసినటువంటి ఈ విధానాల వలన, ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఈ పంటల వలన, సరికొత్త వాణిజ్య పంటల వలన వ్యవసాయం అనేది పూర్తి స్థాయిలో నష్టానికి గురి కావడం జరిగిందనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మరి రెండవది ఇక్కడ పారిశ్రామిక పెట్టుబడిదారి విధాన దశ అంటున్నాడు. పారిశ్రామిక పెట్టుబడిదారి విధాన దశలో కలిగింది ఏమిటయ్యా ఇక్కడంటే, ఇక్కడ నష్టపోయింది పరిశ్రమలు. అందులో వస్త్ర పరిశ్రమ అనేది నష్టపోవడం జరిగింది. చేనేత, అందులో కూడా చేనేత మన వ్యాపార పెట్టుబడిదారి విధాన దశలో వ్యవసాయ రంగం నష్టపోయింది. ఇక్కడ పారిశ్రామిక పెట్టుబడిదారి విధాన దశలో ఇక్కడ పారిశ్రామిక రంగం అనేది దెబ్బతినడం జరిగింది. దానికి నష్టం, భారతీయ పారిశ్రామిక రంగం అనేది దెబ్బతీయడం జరిగింది, అది నష్టపోవడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క చేనేత పరిశ్రమ అనేది అట్టడుగు స్థానానికి పోవడం వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో మనకు చేనేత పరిశ్రమలు మనకు ఏదైతే ఉన్నాయో వాటికంటే అత్యంత నైపుణ్యమైనటువంటి పరిశ్రమలు వీళ్ళు ఆంగ్లేయులు ఇక్కడ స్థాపించడం వల్ల మన చేనేత పరిశ్రమకు ఈ యొక్క గిరాకీ తగ్గడం అనేది జరిగింది. వస్తూత్పత్తులు ఆగిపోవడం జరిగింది. దానివల్ల చేనేత పరిశ్రమ అనేది పూర్తిగా నీరుగారిపోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క ఎంతసేపు బ్రిటన్ వాళ్ళు మన భారతదేశాన్ని ముడి సరుకులు ఉత్పత్తి చేసే దేశంగా, బ్రిటన్ దేశ ఉత్పత్తులకు విపణీ దేశంగా మన భారతదేశాన్ని భావించడం జరిగింది. ఈ దశలో రెండవ దశ పారిశ్రామిక పెట్టుబడిదారి విధాన దశలో ఈ యొక్క ఆంగ్లేయులు ఎంతసేపు మన భారతదేశాన్ని బ్రిటన్ దేశానికి ముడి సరుకులను ఉత్పత్తి చేసే దేశంగా మరియు బ్రిటన్ దేశ ఉత్పత్తులకు విపణీ దేశంగా మన భారతదేశాన్ని భావించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ యొక్క దశలో ముఖ్యంగా కొన్ని నూతన పరిశ్రమలు అనేవి స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ఆంగ్లేయులు ఇక్కడ కొన్ని కొత్త రకమైనటువంటి ఈ యొక్క పరిశ్రమలను కానీ తోటల అంటే కొన్ని పంటలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా రైల్వేలు, తోటల పెంపకాన్ని వీళ్ళు అభివృద్ధి పరిచారు ఈ యొక్క రెండవ
రెండవ దశలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేశారు. తోటల పెంపకానికి, తేయాకు లాంటి తోటల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నూతన పరిశ్రమలను స్థాపించడానికి వీళ్ళు ఎంతగానో కృషి చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక పెట్టుబడిదారి విధాన దశలో ఈ బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు అనుసరించినటువంటి విధానాల వలన మన భారతదేశంలో ఎప్పటి నుంచో పారిశ్రామికమైనటువంటి నగరాలుగా అత్యంత ప్రాధాన్యత చెందిన ఈ యొక్క ఢాకా, ముర్షిదాబాదు, సూరత్, ఈ యొక్క సూరత్ అనేటటువంటి ప్రాంతాలు తమ యొక్క ప్రాముఖ్యతను కోల్పోవడం జరిగింది. ఆ దెబ్బ ఈ నగరాల మీద పడ్డది. అందులో ముఖ్యంగా ఈ యొక్క భారతదేశ ఈ యొక్క వస్త్ర ఉత్పత్తికి పేరుగాంచింది. అంటే భారతదేశ వస్త్ర ఉత్పత్తికి పేరుగాంచిన ప్రాంతం సూరత్. అటువంటి ఈ యొక్క సూరత్ని ఏమంటారంటే భారతదేశ మాంచెస్టర్, ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ ప్రాంతంతో పోలుస్తారు. భారతదేశంలో వస్త్ర ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం గుజరాత్లోని సూరత్. అటువంటి భారతదేశ మాంచెస్టర్ నగరంగా పేరుగాంచిన సూరత్ కూడా ఈ యొక్క ఆంగ్లేయుల యొక్క పారిశ్రామిక విధానానికి అట్టడుగు స్థాయికి పోవడం అనేది జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక పెట్టుబడిదారి విధాన దశ వలన ఈ యొక్క ఢాకా, ముర్షిదాబాద్తో పాటు సూరత్ అనేటటువంటి నగరాలు కూడా తమ ప్రాధాన్యతను కోల్పోవడం అనేది జరిగింది. ఈ రెండవ దశలో బాగా భారతదేశంలో బ్రిటిష్ వారి ఈ యొక్క వ్యాపార విధానాల వలన, ఆర్థిక విధానాల వలన బాగా నష్టపోయినటువంటి రంగం ఏమిటయ్యా అంటే పారిశ్రామిక రంగం. మరి ద్రవ్య విధాన పెట్టుబడిదారి విధాన దశలో భాగంగా జరిగిన ప్రధాన అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఎగుమతులు దిగుమతుల వృద్ధి జరిగింది. ఎగుమతులు దిగుమతుల వృద్ధి అనేది బాగా జరిగింది. అలాగే ఇక్కడ ఆధునిక పరిశ్రమలు, రైల్వేలు, అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటి ఇక్కడ చూడండి ఆధునిక పరిశ్రమలు, రైల్వేలు, అలాగే అత్యంత ముఖ్యమైన సూయజ్ కాలువ, ఈ యొక్క ఏమంటారు సూయజ్ కాలువ అనేది సూయజ్ కాలువ త్రవ్వకం లాంటివి కూడా ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ అభివృద్ధి చేయబడ్డాయి. వృద్ధి రేటు దిగుమతుల్లో ఇక్కడ మెయిన్ సమతుల్యత అనేది సాధించడం జరిగింది. ఆధునిక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. యాస్టీస్గా రెండవ దశలాగానే రైల్వేల వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందాయి. సూయజ్ కాలువ నిర్మాణం అనేది పూర్తి అయింది. 1969లో ఈ సూయజ్ కాలువను 1969లో ఈ సూయజ్ కాలువ నిర్మాణం అనేది ప్రారంభమైంది. 1969 ఈ సూయజ్ కాలువ త్రవ్వకం అనేది ప్రారంభం కావడం జరిగింది. 1969లో సూయజ్ కాలువ త్రవ్వకం వలన దాదాపు కలిగే లాభం ఏమిటంటే మన భారతదేశానికి, ఇంగ్లాండ్కి సముద్ర మార్గం ద్వారా దాదాపు 3000 మైళ్ళ దూరం అనేది తగ్గడం జరుగుతుంది. సూయజ్ కాలువ అనేది త్రవ్వకం చేయడం వలన, సూయజ్ కాలువ నిర్మాణం వలన ఈ యొక్క భారతదేశానికి, ఇంగ్లాండ్ దేశానికి సముద్ర ప్రయాణం ద్వారా దాదాపు 3000 మైళ్ళ దూరం తగ్గుతుంది. కాబట్టి 1969లో ఈ సూయజ్ కాలువ త్రవ్వకం అనేది, ఈ యొక్క సూయజ్ కాలువ త్రవ్వకాన్ని చేపట్టి ఈ యొక్క సముద్ర మార్గ ప్రయాణం ద్వారా భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య 3000 మైళ్ళ దూరాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ జరిగినటువంటి ఈ ద్రవ్య పెట్టుబడిదారి విధాన దశలో మరి మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బ్రిటన్ పెట్టుబడులను భారతదేశంలో పెట్టడం. బ్రిటన్ దేశపు ఆదాయాన్ని భారతదేశంలో పెట్టుబడులుగా పెట్టి లాభాలను ఆర్జించడం. బ్రిటన్ యొక్క ఆదాయాన్ని భారతదేశంలో పెట్టుబడులుగా పెట్టి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడం. అలాగే ఇక్కడ భారతదేశంలో ఈ యొక్క మూలధనంని లేకుండా చేయడం. భారతదేశంలో మూలధనం మీద ఆధిపత్యాన్ని చెలాయించడం. మూలధనం భారతదేశంలో మూలధనం అనేది లేకుండా దాని మీద ఆధిపత్యాన్ని చెలాయించడం. తమ యొక్క ఆదాయాన్ని భారతదేశంలోని
ఆ పరిశ్రమలలో పెట్టుబడులుగా పెట్టి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడం, భారతదేశంలోని వనరుల మీద గుత్తాధిపత్యాన్ని సంపాదిస్తూ ఆ ముడి వనరులు లేకుండా ముడి వనరులను కొరతగా వచ్చేటట్లుగా సృష్టించడం, తద్వారా తమకు అనుకూలంగా వ్యాపారాన్ని మలుచుకొని ఎక్కువ వ్యాపారాభివృద్ధిని పొందేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఈ యొక్క దశలలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎటైనా సరే వారు అన్ని విధాలుగా కూడా ఈ 3 పెట్టుబడిదారి మీరు ఒక దశలు చూస్తే ప్రతి దశలో కూడా వాళ్ళు ఒక్కొక్క రంగాన్ని దెబ్బతీసి అత్యంత కీలకంగా మనల్ని సర్వనాశనం చేశారు, మన వ్యాపారాన్ని. మొదటి రంగం వ్యాపార పెట్టుబడిదారి విధాన దశలో కొత్త వాణిజ్య పంటలు ప్రవేశపెట్టి మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీశారు. నల్లమందు అంటే గంజాయి పంటను ప్రోత్సహించి వ్యవసాయ భూముల్లో కూడా సారాన్ని తగ్గేటట్లు చేసి దిగుబడులు తగ్గేటట్టు చేశారు. మూలధనాన్ని మనకు ముఖ్యమైనటువంటి అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం అట్టడుగు స్థాయికి పోయేటట్టు చేశారు. రెండో రంగంలో పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీశారు. ముఖ్యంగా చేనేత పరిశ్రమకు అసలు జీవితమే లేకుండా పోవడం జరిగింది. కొత్త పరిశ్రమలు స్థాపించడం, రైల్వేలు స్థాపించడం, రైల్వే వ్యవస్థ, తోటల పెంపకం స్థాపించడం వలన మన చేనేత వస్త్రాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోయింది. దానివల్ల ఢాకా, ముర్షిదాబాదు, సూరత్ లాంటి మహా వస్త్ర ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు కూడా నీరుగారిపోవడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ 3వ దశలో ఏం జరిగిందయ్యా అంటే ఇక 3వ దశలో ఏమీ లేదయ్యా. ఒకటే మీరు గుర్తుంచుకోవడానికి, భారతదేశంలో మూలధనం ఏర్పడకుండా ఉండడానికి ఆంగ్లేయులు ప్రయత్నించారు. మూలధనం ఉంటే మన వ్యాపారపరమైన అభివృద్ధి సాధిస్తాం. అదే మూలధనం లేకుండా మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ వ్యాపార అభివృద్ధి భారతదేశంలో జరగదు. వ్యాపార అభివృద్ధి భారతదేశంలో జరగలేదంటే తప్పనిసరిగా వాళ్ళు మన యొక్క వ్యాపారపరమైన వస్తు ఉత్పత్తులపై ఆధారపడతారు. వ్యాపారపరమైన వస్తు ఉత్పత్తులపై వారు ఆధారపడ్డారంటే మన వస్తువులు వాళ్ళు ఎగబడి కొంటారంటే అర్థం మన యొక్క ఆదాయం పెరుగుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. తద్వారా నెమ్మదిగా భారతదేశంలోని వ్యాపారం అనేది అట్టడుగు స్థాయికి పోతుంది, క్షీణిస్తుంది. ఇక వ్యాపారానికి మనమే పెద్ద దిక్కు, వస్తు ఉత్పత్తులకు మనమే పెద్ద దిక్కు అని చెప్పేసి వాళ్ళు భావించారు. అందుకే వాళ్ళు ఏం చేశారు, దిగుమతుల్లో బాగా వృద్ధిని సాధించారు. అనేక వస్తువులు ఎగుమతి చేసి వాళ్ళ వస్తువులు ఇక్కడ దిగుమతి చేసి మనకు బాగా అలవాటు చేశారు, అట్రాక్ట్ అయ్యేటట్లుగా చేయడం జరిగింది. అలాగే ఎక్కువగా తొందరగా సరుకులు తెచ్చి భారతదేశం నుంచి తొందరగా సరుకులను మన ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి ఈ సరుకుల కొరత ఉండకుండా తొందరగా చేరుకునేటట్లుగా వాళ్ళు ఏం చేశారు అంటే రైల్వేల వ్యవస్థను పునరుద్ధరించుకున్నారు. అత్యంత ముఖ్యంగా సూయజ్ కాలువను ఈ యొక్క త్రవ్వకాన్ని ముందల్నే 1969లో సూయజ్ కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. అందులో భాగంగానే 3000 మైళ్ళ దూరం తగ్గడంతో ఇంకా వ్యాపారపరమైనటువంటి ఆ వస్తువులు అతి చౌకగా ప్లస్ అతి తేలికగా తొందరగా సూయజ్ కాలువ మీద వీళ్ళు భారతదేశం నుండి ఇంగ్లాండ్కి చేరుకొని వాళ్ళ వస్తువులు మళ్ళీ మన దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళకి ఎంతో సమయం పట్టలేదు. అదొక అద్భుతమైనటువంటి అభివృద్ధి. వాళ్ళ ఆదాయాన్ని మన భారతదేశంలోని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. ఇవన్నీ చేస్తూ చివరికి ఏమి చేశారయ్యా అంటే భారతదేశంలో మూలధనాన్ని కొరతగా సృష్టించారు. మూలధనం లేకుండా ఉండటాన్ని వాళ్ళు ఎక్కువగా ముందుకు తీసుకెళ్లారు. ఇదంతా దేనికంటే వాళ్ళ వ్యాపారపరమైన అభివృద్ధి, వారి యొక్క పరిశ్రమల స్థాపన. ముఖ్యంగా దీని వలనే అత్యంత కీలకమైనటువంటి ఇట్లా చేయడం వలనే అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క దోపిడీ అనేది, పూర్తి వ్యాపారపరమైన దోపిడీ అనేది ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ వల్ల మన భారతదేశంలో కలిగింది. దీన్నే చాలా చక్కగా వలసవాద యుగంగా మన 3 దశల్లో ఈ యొక్క భారతదేశాన్ని, సంపన్నమైన భారతదేశాన్ని నిరుపేద భారతదేశంగా ఆంగ్లేయులు ఎలా మార్చాలో, వాళ్ళ ఆర్థిక దోపిడీ ఎలా ఉందో ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా మనకు ఆర్సి దత్ అనేటటువంటి వాడు మనకు చూపించడం అనేది జరిగింది. మరి ఇందులో వీళ్ళ కాలంలో ముఖ్యంగా స్థాపించబడినటువంటి పరిశ్రమలు, ఆధునిక పరిశ్రమలు ఏమిటయ్యా అంటే వీళ్ళ కాలం నాటి ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకటి వస్త్ర పరిశ్రమ,
ఒకటి వస్త్ర పరిశ్రమ, అలాగే జనపనార పరిశ్రమ, అలాగే ఇనుము ఉక్కు పరిశ్రమ. సో ఇక్కడ మనకు ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇందులో చూస్తే మనకు మొట్టమొదట స్థాపించబడిన దాంట్లో చూస్తే 1853లో ఈ బ్రిటిష్ పీరియడ్లో 1853లో బొంబాయిలో స్థాపించబడింది ఈ వస్త్ర పరిశ్రమ. కానాజీ నానాభాయ్ బొంబాయిలో 1853లో ఈ వస్త్ర పరిశ్రమను స్థాపిస్తాడు. అతి పురాతనమైన వస్త్ర పరిశ్రమ ఏంది భారతదేశంలో అంటే, అతి పురాతనమైన పరిశ్రమ ఏంటంటే వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ముఖ్యంగా ఏమంటారు, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి 1921 నుంచి నూలు వస్త్రాలపై ఈ యొక్క దిగుమతి సుంకాన్ని విధించడం జరిగింది. ఇందులో మరి జనపనార పరిశ్రమ 1855లో ఈ యొక్క బెంగాల్లోని రిష్రా అనే ప్రాంతం వద్ద ఆక్లాండ్ అనేవాడు స్థాపించడం, జార్జ్ ఆక్లాండ్ స్థాపించాడు. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో జనపనార పరిశ్రమను 1855లో బెంగాల్లోని రిష్రా వద్ద జార్జ్ ఆక్లాండ్ స్థాపించడం జరిగింది. ఇనుముక్కు పరిశ్రమ 1830 సంవత్సరంలో తమిళనాడులోని ఫోర్టో నోవా ప్రాంతం వద్ద 1830 సంవత్సరంలో ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి తమిళనాడులోని ఫోర్టో నోవా ప్రాంతం వద్ద ఈ మార్షల్ హీత్ అనేవాడు ఈ ఇనుము ఉక్కు పరిశ్రమను మార్షల్ హీత్ అనేటటువంటి వాడు 1830లో తమిళనాడులోని ఫోర్టో నోవా అనేటటువంటి ప్రాంతం వద్ద ఈ యొక్క పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ పరిశ్రమలు ఇవి ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రావడంతో, ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం రావడంతో భారతదేశంలో పరిశ్రమలు అనేవి పతనావస్థకు చేరుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే పూర్తి పతనావస్థకు పోయినా కూడా కొద్దో గొప్ప పరిశ్రమలు నడిచాయంటే దానికి కారణం యూరప్తో వ్యాపార సంబంధాలు కొనసాగించడం, శాంతి భద్రతలకు ఆ భంగం కలగకుండా వాటితో చర్చ సంప్రదింపులు జరపడం వలన ఈ యొక్క కొన్ని పరిశ్రమలైనా కొన్ని వెలుగులోకి వచ్చాయి తప్ప ఎక్కువ స్థాయిలో మాత్రం పారిశ్రామిక విప్లవ ఫలితంగా భారతదేశంలో ఈ యొక్క పరిశ్రమలు అనేవి అట్టడుగు స్థాయికి పోయాయి. ఎక్కువ నష్టాన్ని చవి చూడడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క వస్తువులు ఇక్కడికి వచ్చాయో, యంత్ర పరికరాలు వచ్చాయో, టోటల్ కొలాప్స్ కావడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా వీరి కాలం నాటి ముఖ్యంగా ఆ యొక్క ఆంగ్లేయులు వ్యవసాయపరమైన కానీ, వడ్డీ వ్యాపారపరమైన కానీ కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు చేయడం జరిగింది. మరి ఆనాటి కాలంలో ఏంటి ఆ చట్టాలు, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. అంటే బ్రిటిష్ వారి కాలంలో రూపొందించబడిన వ్యవసాయపరమైన చట్టాలు. ఇక్కడ మనకు వ్యవసాయ రంగంలో వాణిజ్య విధానం బ్రిటిష్ వారి కాలంలో ఎలా ఉంది? బ్రిటిష్ వారు రాకముందు మన భారతదేశంలో వ్యవసాయం అనేది ఆర్థిక స్వావలంబనతో అత్యంత అభివృద్ధిని చెందడం జరిగింది. బ్రిటిష్ వారు రాకముందు మన భారతదేశంలో వ్యవసాయ రంగ పరిస్థితి ఏంటంటే అత్యున్నతమైనటువంటి స్థాయిలో అభివృద్ధి చెందింది. పూర్తి ఆర్థిక స్వావలంబనతో అత్యంత అభివృద్ధి చెందినటువంటి రంగంగా వ్యవసాయ రంగం ఉంది. కానీ బ్రిటిష్ వారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో ఇక్కడ ఆహార పంటల స్థానంలో ఇక్కడ వాణిజ్య పంటలను వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది. అందులో భాగంగానే పత్తి వచ్చింది, పొగాకు వచ్చింది, చెరకు వచ్చింది, తేయాకు వచ్చింది, అలాగే కాఫీ వచ్చింది. ఇవన్నీ కూడా పత్తి, పొగాకు, చెరకు, తేయాకు, కాఫీ ఈ పంటలతో పాటుగా నూనె గింజలు లాంటితో పాటుగా ఈ పంటలతో పాటుగా మనకు నష్టాన్ని కలిగించింది ఏమిటంటే ఈ యొక్క నల్ల మందు, అదే మనకి ఇక్కడ గంజాయి. సో ఈ యొక్క భారతదేశంలో ఈ పంటలు పండించుకుంటూ మన ఆహార పంటలు పండించుకునే మన రైతుల యొక్క వ్యవసాయ భూముల్లో వీళ్ళు ఈ యొక్క నీలి మందు లేదా నల్ల మందును పంట పండించవనేవారు. ఈ నల్ల మందు పంట పండించడం వల్ల భూసారం తగ్గిపోయేది. సో ఈ నల్ల మందుని ఇక్కడ పండించుకొని ఏం చేసేవారు, అత్యధిక లాభాన్ని ఆర్జించుకోవడానికి వీరు
చైనా దేశం. సో చైనా దేశంతో వీళ్ళు వర్తకం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మనకిక్కడ మన భారతదేశ గవర్నర్ జనరల్లో బ్రిటిష్ వారి యొక్క కంపెనీ ఆదాయం పెరగడానికి చైనా దేశంతో నల్లమందు వర్తకాన్ని కొనసాగించడాన్ని ప్రోత్సహించిన గవర్నర్ జనరల్ ఎవరంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, విలియం బెంటింగ్. సో ఇక్కడ విలియం బెంటింగు బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక ఖజానా ఎక్కువ కావాలంటే ఇక్కడ అత్యంత కీలకంగా నల్ల మందును ఎక్కువగా అభివృద్ధి పరచడం అనేది జరిగింది. చైనాతో నల్లమందు వర్తకానికి ఎక్కువగా నల్లమందు వ్యాపారాన్ని అభివృద్ధికి బాటలు వేసినటువంటి వాడు విలియం బెంటింగ్. సో ఇక్కడ బ్రిటిష్ వారు కూడా అదే చేశారు. అదే ఎక్కువగా గంజాయిని చైనా దేశానికి ఇక్కడ పండించి, మన భూముల్లో పండించి చైనా దేశానికి దానికి అక్కడ ఎగుమతి చేసి ఎక్కువ లాభాలను పొందడం జరిగింది. దీనివల్లనే మనకు ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి కొన్ని ఏమంటారు దాన్ని వ్యవసాయ రంగం అనేది అత్యధిక స్థానానికి పోవడం జరిగింది. రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితికి గురి కావడం జరిగింది. వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీకి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడానికి వడ్డీలు తీసుకొని ఆ వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో భూములు కోల్పోవడం అనేది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయదారుల యొక్క వాళ్ళ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఆనాటి బ్రిటన్ గవర్నమెంటు ఈ యొక్క ఏం చేసిందంటే కొన్ని చట్టాలను, వ్యవసాయపరమైన చట్టాలను ఈ యొక్క ఆనాటి రైతుల యొక్క వ్యవసాయ పరిస్థితులను, వారి జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చట్టాలను రూపొందించడం అనేది జరిగింది. సో మరి బ్రిటిష్ వారి కాలంలో రూపొందించబడిన వ్యవసాయ చట్టాలు, కొన్ని ముఖ్యమైన వ్యవసాయ చట్టాలు ఏమిటి అనేది చూస్తే ఇక్కడ మనకు అత్యంత ముఖ్యంగా దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం, అలాగే 2 భూమి అభివృద్ధి చట్టం, అలాగే వ్యవసాయదారుల రుణ చట్టం, అలాగే బెంగాల్ కౌలుదారుల చట్టం, అలాగే మనకిక్కడ 5వది పంజాబ్ భూముల అన్యక్రాంత చట్టం, అలాగే ఇక్కడ అత్యంతగా పంజాబ్ భూముల అన్యక్రాంత చట్టం అనేటటువంటిది ఇక్కడ రావడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మనకు అస్సాం వడ్డీ వ్యాపారుల నిరోధక చట్టం, ఉత్తరప్రదేశ్ వ్యవసాయదారుల చట్టం, అలాగే ఇక్కడ మనకు భూమి తనఖా తాకట్టు పెట్టడం, భూమి తనఖా పునరుద్ధరణ చట్టం, అలాగే ఈ యొక్క అధిక వడ్డీ నిరోధక చట్టం. సో ముఖ్యంగా బ్రిటిష్ వారి యొక్క కాలంలో మరి ముఖ్యంగా ఇవి ముఖ్యమైనటువంటి చట్టాలుగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. వ్యవసాయ చట్టాలు దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం, భూమి అభివృద్ధి చట్టం, వ్యవసాయదారుల రుణ చట్టం, అలాగే బెంగాల్ కౌలుదారుల చట్టం, పంజాబ్ భూముల అన్యక్రాంత చట్టం, అస్సాం వడ్డీ వ్యాపారుల నిరోధక చట్టం, ఉత్తరప్రదేశ్ వ్యవసాయదారుల చట్టం, భూమి తనఖా పునరుద్ధరణ చట్టం, అలాగే అధిక వడ్డీ నిరోధక చట్టం. ఇందులో చూసుకుంటే మరి దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం క్రీస్తు శకం 1879, భూమి అభివృద్ధి చట్టం క్రీస్తు శకము 1883లో, వ్యవసాయదారుల రుణ చట్టం క్రీస్తు శకం 1884, బెంగాల్ కౌలుదారుల చట్టం క్రీస్తు శకం 1885లో, అలాగే ఇక్కడ పంజాబ్ భూముల అన్యక్రాంత చట్టం క్రీస్తు శకం 1902లో, అలాగే అస్సాం వడ్డీ వ్యాపారుల నిరోధక చట్టం
ఇక్కడ మనకు క్రీస్తు శకం 1934. అలాగే ఉత్తరప్రదేశ్ వ్యవసాయదారుల చట్టం క్రీస్తు శకం 1934లో జరిగింది. అలాగే భూమి తనఖా పునరుద్ధరణ చట్టం క్రీస్తు శకం 1935లో. అలాగే అధిక వడ్డీ నిరోధక చట్టం కూడా క్రీస్తు శకం 1935. ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి యొక్క కాలంలో జరిగిన ముఖ్యమైన అంటే ప్రాచుర్యంలోకి రాబడిన వ్యవసాయ చట్టాలకు సంబంధించినటువంటి సమాచారం అన్నట్టు. మరి ఇందులో ఈ యొక్క బ్రిటిష్ వారు మన భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం సంభవించిన తర్వాత మన భారతదేశంలో వీరు అనుసరించినటువంటి వలసవాద వాణిజ్య విధానం లేదా వలసవాద వ్యాపార విధానం వలన భారతదేశంలో వాళ్ళు అనుసరించిన వలసవాద వాణిజ్య విధానం వలన లేదా వలసవాద వ్యాపార విధానం వలన ఇక్కడ సంభవించినటువంటి పరిణామాలు ఏమిటి అంటే అన్నీ చూసాం. అందులో అత్యంత క్లియకంగా అందులో కొన్ని లాభాలు జరిగాయి, కొన్ని నష్టాలు జరిగాయి. బ్రిటిష్ వారి యొక్క వ్యాపార విధానాల వలన వాళ్ళు ప్రవేశపెట్టిన వాళ్ళు అనుసరించిన వ్యాపార విధానాల వలన మన భారతదేశంలో కొన్ని అనుకూలమైన ఫలితాలు జరిగాయి, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు జరిగాయి. వీరి వ్యాపార విధానాల వలన మన భారతదేశంలో కలిగిన అనుకూల ఫలితాలు ఏమిటయ్యా అంటే ఎక్కువగా తోటల పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందింది. ఎక్కువగా వీరి యొక్క వ్యాపార విధానం వలన భారతదేశంలో తోటల పరిశ్రమ అంటే తోటల పెంపకం అని చెప్పాలి, తోటల పెంపకము ఎక్కువగా అభివృద్ధి చెందింది. వీరు కాఫీ తేయాకు వంటి వాటి మీద ఎక్కువగా పెట్టుబడులను పెట్టడం జరిగింది. ఎక్కువ పెట్టుబడులు మదింపు చేసినటువంటి రంగం ఏంటంటే ఈ యొక్క ఆంగ్లేయులు తోటల పెంపకం ఎక్కువగా. వీటి తర్వాత ముఖ్యంగా బ్రిటిష్ వారి వల్ల ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందింది. అలాగే మనకు సిమెంటు అలాగే జనపనార పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. తోటల పెంపకం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందింది బ్రిటిష్ వారి వ్యాపార విధానాల వల్ల. ఆ తోటల పెంపకంలోనే ఎక్కువగా వీళ్ళు బ్రిటిష్ వారు పెట్టుబడులు పెట్టడం అనేది జరిగింది. తర్వాత దానితో పాటుగా ఇనుము ఉక్కు సిమెంటు జనపనార పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అలాగే వీళ్ళ యొక్క వ్యాపార విధానాల వలన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పూర్తి అభివృద్ధి చెందడం జరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. అలాగే ముఖ్యంగా రైల్వేలు, తంతి తపాలా లాంటివి, టెలిగ్రాఫ్ తంతి తపాలా, అలాగే మనకు రైల్వేలు, టెలిగ్రాఫ్ వంటి సౌకర్యాలు అనేవి ఎక్కువగా వీరి కాలంలో అభివృద్ధి చెందడం జరిగింది. అవి మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి ఎక్కువగా వీరి యొక్క పారిశ్రామిక విధానం వలన, అంటే వీరి యొక్క వలసవాద వాణిజ్య విధానం వలన కలిగినటువంటి ఫలితాల్లో లాభాల్లో అనుకూలించినటువంటి వాటిలో ఇవి ముఖ్యంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. అలాగే అత్యంత కీలకమైనటువంటి ఆనాటి మన భారతదేశంలో సామాజిక వర్గంలో వీరి యొక్క వలసవాద వాణిజ్య విధానం వలన మన సామాజిక వ్యవస్థలో భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒక కొత్త వర్గం వారు ఆవిర్భవించి అభివృద్ధి చెందడం జరిగింది, మధ్యతరగతి వర్గం. బ్రిటిష్ వారి యొక్క వలసవాద వాణిజ్య విధానం వలన భారతదేశంలోని సామాజిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే మధ్య తరగతి వర్గం వారు ఆవిర్భవించడం ఇవన్నీ కూడా భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క వలసవాద వాణిజ్య విధానం వలన మనకు అనుకూలించినటువంటి ఫలితాలు. మరి ఇక్కడ ప్రతికూలించిన ఫలితాలు అంటే నెగిటివ్, ప్రతికూల ఫలితాలు. నష్టపోయింది ఏంటిది? ఇదేమో మనం లాభపడ్డది, మనకు అనుకూలించినాయి. వాళ్ళ వ్యాపార విధానం వల్ల మనం ఏమి నష్టపోయామంటే ఎక్కువగా మనము భారతదేశంలో స్వదేశీ పరిశ్రమలు నష్టపోవడం అనేది జరిగింది. స్వదేశీ పరిశ్రమలు మెయిన్ దెబ్బతిన్నాయి వీరి యొక్క వ్యాపార విధానం వల్ల. అందులో చేనేత వస్త్ర పరిశ్రమ బాగా దెబ్బతిన్నది.
ఇక్కడ అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే ఇందులో చేనేత వస్త్ర పరిశ్రమలో మనకు నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కువగా బ్రిటిష్ వారి వ్యాపార విధానానికి ఎక్కువగా నష్టపోయిన రంగంగా పేరుగాంచింది. ఇందులో మెయిన్ ముఖ్యంగా నౌకాదళ పరిశ్రమ కూడా ఇక ఎక్కువగా చెప్పవచ్చును. యాక్చువల్గా వీరి యొక్క వ్యాపార విధానాల వలన స్వదేశీ పరిశ్రమలు నష్టపోయాయి. అందులో ముఖ్యంగా నౌకాదళ, నూలు వస్త్ర, ఇందులో మెయిన్ ఎక్కువ ప్రభావానికి గురైంది ఏంటంటే నౌకాదళ అనాలి. నౌకాదళ పరిశ్రమ మెయిన్ ఎక్కువగా గురైంది బ్రిటిష్ వారి వ్యాపార విధానానికి, బ్రిటిష్ వారి వ్యాపార దోపిడీ విధానానికి ఎక్కువగా నష్టానికి గురైనటువంటి పరిశ్రమ నౌకాదళ. తర్వాత దెబ్బ దేని మీద పడ్డదంటే నూలు వస్త్ర పరిశ్రమ మీద పడ్డది. నూలు వస్త్ర, చేనేత వస్త్ర పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటి మీద దెబ్బ పడడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ నూలు వస్త్ర పరిశ్రమపై బ్రిటిష్ వారు ఒక చూపు చూడడం జరిగింది. అంటే ఎట్లా అంటే నూలు వస్త్ర పరిశ్రమ, స్వదేశీ నూలు వస్త్ర పరిశ్రమలు అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఆధునిక పరిశ్రమలు వాళ్ళు స్థాపించడం, అలాగే నూలు వస్త్ర పరిశ్రమలపై దిగుమతి సుంకాలు, ఎగుమతి సుంకాలు విధించడం, దాని వలన వాటిని పే చేయలేని వాళ్ళు ఆ పరిశ్రమకు సంబంధించిన వస్తూత్పత్తులను ఆపివేయడం అనేది జరిగేది. ఆ విధంగా కూడా భారతదేశంలో ఆంగ్లేయులు నూలు వస్త్ర పరిశ్రమను సుంకాలు విధించడం ద్వారా దెబ్బతీశారు. ఆ రంగాన్ని అభివృద్ధి చెందనీయకుండా చేయడం అనేది జరిగింది. దీనితో పాటు అత్యంత కీలకమైనటువంటి మరో విషయం ఏంటంటే నూలు వస్త్ర పరిశ్రమ మీద ఏ పరిశ్రమ మీద విధించలేనన్ని పన్నులు విధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే నూలు వస్త్ర పరిశ్రమ యొక్క ఉత్పత్తి దశ నుండి దాని యొక్క అన్ని దశల వరకు కూడా నూలు వస్త్ర పరిశ్రమ మీద అన్ని రకాలైనటువంటి పన్నులను పూర్తి స్థాయిలో వాటి మీద విధించి వసూలు చేసి నూలు వస్త్ర పరిశ్రమను కోలుకోలేకుండా దెబ్బతీశారు. బ్రిటిష్ వారి వ్యాపార విధానంలో భాగంగా నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కువ పన్నులు చెల్లించడం జరిగింది. అంటే నూలు వస్త్ర పరిశ్రమ మీద బ్రిటిష్ వారు ఎక్కువ పన్నులు విధించి వసూలు చేశారు. తద్వారా నూలు వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చెందనీయకుండా వారు అనేక రకాలైనటువంటి పన్నులను దాని మీద విధించి వసూలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క నేత కార్మికులు ఈ వస్త్రాలను తయారు చేయాలంటే, నూలు వస్త్రాలు తయారు చేయడానికి ఈ యొక్క నేత కార్మికులకు సంబంధించినటువంటి మగ్గాలు ఏదైతే ఉంటాయో ఆ మగ్గాలపై వీరు సరికొత్తగా పన్నును వెలుగులోకి తీసుకొచ్చి ఆ పన్నును విధించి వసూలు చేశారు. ఆ పన్ను పేరే మోతుర్బా అనే పన్ను. ఈ మోతుర్బా పన్ను చాలా ఇంపార్టెంటు. ఆంగ్లేయులు నేత కార్మికులకు సంబంధించిన మగ్గాలపై వస్త్రాలను ఈ యొక్క తయారు చేయడం, వస్త్రాలను వేసేది ఈ మగ్గాలపైనే, వస్త్రాలు తయారు చేసేది ఈ యొక్క మగ్గాలపైనే. సో అటువంటి మగ్గాలపై ఆనాటి ఆంగ్లేయ అధికారులు నేత కార్మికుల మగ్గాలపై విధించి వసూలు చేసినటువంటి పన్నులు ఏమిటాయి అంటే మోతుర్బా అనేది ఈ యొక్క ఆంగ్లేయులు భారతదేశంలోని నేత కార్మికుల యొక్క మగ్గాలపై విధించి వసూలు చేసిన పన్ను మోతుర్బా. అందుకనే ఈ పరిస్థితులన్నీ గమనించిన విలియం బెంటింగ్ ఏమంటాడంటే భారతదేశంలోని నేత కార్మికుల యొక్క ఎముకలతో భారతదేశంలోని మైదానాలు పాలిపోయాయి అని చెప్పి ఆ యొక్క నేత కార్మికుల యొక్క దీన స్థితిని, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళు అనుభవిస్తున్న ఆ యొక్క ఆ పన్నులు, ఎక్కువ అనవసరమైనటువంటి పన్నులు, వాళ్ళ జీవన కరువు కాటకాలు అన్నిటి కూడా వివరిస్తూ విలియం బెంటింగ్ చెప్పడం వల్లనే మన భారత ప్రజలకు అతను చాలా దగ్గర కావడం అనేది జరిగింది. అటువంటి నేత కార్మికులకు విధించిన పన్నే, అంటే నేత కార్మికుల మీద కాదు, నేత కార్మికుల యొక్క మగ్గాల మీదనే వస్త్రాలు నేస్తారు, నేయడం అంటారు. సో వస్త్రాలను నేసేది మగ్గాల మీద. అటువంటి మగ్గాలను మీద కూడా ఈ దరిద్రులు ఆంగ్లేయులు పన్నులు విధించడం ఆపలేదు. అందులో ముఖ్యమైనది మోతుర్బా. ఎస్ఐలో అడిగిన క్వశ్చన్, గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ మోతుర్బా అనే పన్ను. మోతుర్బా అనేటటువంటి పన్ను దేనికి సంబంధించిందంటే నేత వర్గం వారి యొక్క మగ్గాలపై విధించి వసూలు చేసిన పన్ను అని మీకు గుర్తు రావాలి. ఇది మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక విధానాల్లో ఇదంతా ముఖ్యమైనటువంటి బ్రిటిష్ వాళ్ళ కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు. ఈ పరిణామాలన్నిటిని అబ్జర్వ్ చేసినటువంటి వాడే
దాదాబాయి నెహ్రూజీ. ఆయన ఈ పరిణామాలన్నీ చూసి సంపద తరలింపు సిద్ధాంతం చాలా చక్కగా వివరించాడు. ఈ సంపద తరలింపు సిద్ధాంతంలో దాదాబాయి నెహ్రూజీ అనేటటువంటి వాడు భారతదేశంలోని సంపద ఏ విధంగా బ్రిటన్ దేశానికి ఏ ఏ రూపాల్లో వెళ్ళిందో ఆయన క్లియర్గా ఈ యొక్క సంపద తరలింపు సిద్ధాంతం ద్వారా చెప్పడం అనేది జరిగింది. సంపద డ్రైన్ థియరీ అంటాము. సో ఇక్కడ సంపద తరలింపు సిద్ధాంతం ప్రకారంగా మనోడు ఈ విషయాన్ని చెప్తాడు. సో ఇందులో మీకు తెలియాల్సింది ఏంటంటే, అసలు సంపద తరలింపు అంటే ఏంటంటే, బ్రిటిష్ వారు భారతదేశంకి వచ్చినప్పుడు బ్రిటిష్ వారి యొక్క వలసవాద వాణిజ్య విధానం వల్ల బ్రిటిష్ వారి యొక్క వలసవాద వాణిజ్య విధానం వలన ఈ భారతదేశంలో జరిగినటువంటి ముఖ్యమైన పరిణామమే ఏమిటయ్యా అంటే, ఈ యొక్క వనరుల వలస లేదా సంపద తరలింపు. ఇక్కడున్న వనరులు వలసగా ఈ భారతదేశం నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళడం, లేదా ఇక్కడున్న సంపద అక్కడికి తరలించడం. భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క వలసవాద వాణిజ్య విధానం వలన ఈ భారతదేశంలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామం ఏమిటంటే వనరుల వలస లేదా సంపద తరలింపు. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు ఉన్న పరిస్థితులు చూస్తే, 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే, ఈ ఆంగ్లేయులు అనేటటువంటి వారు ఈ యొక్క ఆంగ్లేయ సైనిక ఖర్చు కోసం మన భారతదేశం నుండే పన్నులను వసూలు చేసి ఆ యొక్క సంపదను వాళ్ళ యొక్క సైనిక ఖర్చు కోసం ఆ సంపదను మన భారతీయుల నుండి వసూలు చేసి బ్రిటన్కి తరలించడం అనేది జరిగింది. అంటే వీళ్ళు మన భారతదేశంలో వాళ్ళ సైనిక ఖర్చు కోసం మన భారతదేశం నుండి సంపదను అక్కడికి పంపించేవారు. మళ్ళీ దరిద్రం ఏమిటంటే, మన భారతదేశ భూభాగాలను ఆక్రమించడానికి కూడా ఇక్కడ వారికి కావలసినటువంటి అవసరాల కోసం, సైనిక ఖర్చు కోసం, కోటల నిర్మాణం కోసం వగేరా మన భారతదేశ భూభాగాలను ఆక్రమించుటకు మన భారతీయుల దగ్గర నుండే వీరు పన్నును వసూలు చేసి దాన్ని కూడా వాళ్ళు బ్రిటన్కి తరలించుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా 1857కు పూర్వం. మరి 1857 తర్వాత నుంచి కూడా మన భారతదేశ సంపద బ్రిటన్కి తరలి వెళ్ళడం జరిగింది. ఏ విధంగా అంటే, ఇక్కడ లండన్ ఛార్జీలు లేదా హోమ్ ఛార్జీల ద్వారా 1857కు తర్వాత కూడా భారతదేశం యొక్క ఆదాయం ఈ యొక్క బ్రిటన్ దేశంలోకి తరలి వెళ్ళింది. ఏ విధంగా వెళ్ళింది? లండన్ ఛార్జీలు లేదా హోమ్ ఛార్జీలు అంటే ఏమిటి? లండన్ ఛార్జీలు లేదా హోమ్ ఛార్జీలు అంటే ఏమిటయ్యా అంటే, లండన్లో అంటే ఇంగ్లాండ్లో నియమించబడిన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యదర్శి, అలాగే మన భారతదేశంలో నియమించబడ్డ బ్రిటిష్ ఈ యొక్క వైస్రాయిలకు చెల్లించే జీతభత్యాలైనటువంటి ఖర్చు, వాళ్ళ అవసరాల ఖర్చు, జీతభత్యాల ఖర్చు ఏదైతే ఉంటాయో అది లండన్ ఛార్జీలు, హోమ్ ఛార్జీలు. అంటే అక్కడ లండన్లో నియమించబడిన మన భారత వ్యవహారాల కార్యదర్శి ఎవడైతే ఉంటాడో, రాజ్య కార్యదర్శి, వాని ఖర్చు, అలాగే మన భారతదేశంలో నియమించబడ్డ బ్రిటిష్ వైస్రాయ్ వీని ఖర్చు, ఇలా ఇద్దరి ఖర్చులు, వాళ్ళ జీతాలు, వ్యక్తిగత ఖర్చులు, వాళ్ళ జీతాలు అన్నిటిని కూడా ఏమన్నారంటే లండన్ ఛార్జీలు లేదా హోమ్ ఛార్జీలు అన్నారు. వీటిని కూడా భారతదేశంలో భారతీయుల నుండే వివిధ రకాల మార్గాల ద్వారా
పన్నుల రూపంలో వసూలు చేసి వాటిని కూడా బ్రిటన్కి తరలించడం జరిగింది. ఇలా ఒక్కొక్క మార్గం ద్వారా మన భారతదేశంలోని ఈ యొక్క వనరులను సంపదను బ్రిటిష్ వారు ఏ విధంగా తరలించి వాళ్ళు ఆర్థిక పరమైన మంచి సంపన్న దేశంగా మంచి స్థితిలో ఉన్నారు, చాలా చక్కగా వివరించినటువంటి వాడే దాదాబాయి నౌరోజీ. ఇతడు అండ్ ది పావర్టీ అండ్ un-British rule in India. The poverty and un-British rule in India. The poverty and un-British rule in India. The poverty and un-British rule in India అనే గ్రంథంలో భారతదేశంలోని సంపద వివిధ మార్గాల ద్వారా ఈ యొక్క బ్రిటన్కి ఏ విధంగా తరలి వెళ్తుందో చాలా చక్కగా వివరించాడు. అందులో భాగంగా ఎందులో వివరించాడంటే నా సంపద తరలింపు సిద్ధాంతం ద్వారా అత్యంత కీలకంగా ఇది దాదాబాయి నౌరోజీ రచించిన గ్రంథం. సో ఇక్కడ దాదాబాయి నౌరోజీ సంపద తరలింపు సిద్ధాంతం ద్వారా ఈ యొక్క తన యొక్క పావర్టీ un-British rule, the poverty and ఇక్కడ the poverty un-British rule in India, the poverty un-British rule in India అనే గ్రంథంలో భారతదేశంలోని ఆదాయం ఏ మార్గాల ద్వారా ఈ యొక్క అక్కడికి వెళ్తుందో ఇంగ్లాండ్కి వెళ్తుందో చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే భారతదేశంలోని సంపద బ్రిటన్ దేశానికి ఏ విధంగా వెళ్తుందో వెళ్ళినప్పటి నుంచి కూడా భారతదేశం నుండి సంపద బ్రిటన్కి ఎప్పటి నుంచి వెళ్ళిందో అప్పటి నుంచి ఆ బ్రిటన్కి వెళ్ళిన భారతదేశ ఆదాయాన్ని భారతదేశ కరెన్సీలో లెక్కగట్టి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి దిన్షా వాచా అనేవాడు భారతదేశంలోని సంపద బ్రిటన్కి ఎప్పటి నుంచి వెళ్ళినటువంటి సమయం నుంచి ఆ సంపదను మన భారతదేశ కరెన్సీలో లెక్కగట్టి చూపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే దిన్షా వాచా. నెక్స్ట్ మనకి ఇందులో మరి ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆర్థిక విధానాలలో భాగంగా మరి ముఖ్యంగా ఇక మిగిలి ఉన్నటువంటి మనకు ఒక చిన్న టాపిక్ ఏంటంటే ఈ ఆర్థిక విధానాలు లేదా ఆర్థిక సంస్కరణల్లో మనకు మిగిలి ఉన్నది భూమి శిస్తు విధానాలు. వాటికి సంబంధించిన సమాచారం చూస్తే మనం నెక్స్ట్ సివిల్ సర్వీస్ సంస్కరణల గురిలోకి వెళ్ళొచ్చు, న్యాయ సంస్కరణలు. సో నెక్స్ట్ ఈ ఆర్థిక విధానాలు లేదా బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక సంస్కరణలో భాగంగా మనం ఇక నేర్చుకోవాల్సిన మిగిలి ఉన్నటువంటి ఒకే అంశం ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క కాలంలో వారు ఇంప్లిమెంటేషన్ అంటే వారి యొక్క కంపెనీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉండడానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి వీరు ముఖ్యంగా భారతదేశంలో వారి యొక్క పరిపాలనా కాలంలో కొన్ని ముఖ్యమైన రెవెన్యూ విధానాలు అనగా భూమి శిస్తు విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి ఆంగ్లేయులు ప్రవేశపెట్టబడిన ఈ యొక్క భూమి శిస్తు విధానాలు భారతదేశంలో ప్రవేశపెట్టబడిన ఈ యొక్క భూమి శిస్తు విధానాలు ఏమిటి అనేటటువంటిది చూద్దాం. సో భూమి శిస్తు విధానాల్లో మనకు ప్రధానంగా ఒకటి వేలంపాట పద్ధతి, అలాగే రెండోది జమీందారీ పద్ధతి లేదా శాశ్వత భూమి శిస్తు. జమీందారు పద్ధతి లేదా శాశ్వత భూమి శిస్తు. అలాగే మనకు
రైత్వారీ విధానం, అలాగే మనకు నాలుగవది మహల్వారీ విధానం. సో టోటల్గా ఇవి వీరి కాలం నాటి ముఖ్యమైన భూమి శిస్తు విధానాలు. ఒకటి వేలంపాట పద్ధతి, జమీందారు పద్ధతి, శాశ్వత భూమి శిస్తు, రైతువారి, మాల్వ. ఈ వేలంపాట పద్ధతిని ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్. ఎక్కడ అయ్యా అంటే క్రీస్తు శకం 1773లో బెంగాల్ బీహార్లో ఈ యొక్క వేలంపాట, భూమిని వేలం వేసి అటువంటి పద్ధతి, భూమిని వేలం వేసి ఆ యొక్క వేలం వేయడం ద్వారా వేలంపాట ద్వారా భూమిని వేలం వేయడం ద్వారా భూమి శిస్తును ఈ యొక్క విధించి వసూలు చేసి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఇతడు ఎక్కడ ప్రవేశపెట్టాడంటే బీహార్లో ప్రవేశపెట్టాడు. భూమిని వేలం వేసి తద్వారా భూమి శిస్తును విధించి వసూలు చేసేటటువంటి పద్ధతిని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్ 1773లో బెంగాల్ సో మరిగా నెక్స్ట్ది జమీందారీ విధానం. ఈ జమీందారీ విధానం లేదా శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే కారన్ వాలిస్. జమీందారీ విధానం లేదా శాశ్వత భూమి శిస్తు విధానం మరి ఇది ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే క్రీస్తు శకం 1793 మార్చిలో ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా ఇవి ఎక్కడ అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా, వారణాసి, కావేరీ డెల్టా ప్రాంతం. సో ప్రధానంగా ఈ యొక్క జమీందారీ లేదా శాశ్వత భూమి శిస్తు పద్ధతిని కారన్ వాలిస్ క్రీస్తు శకం 1793 మార్చి నెలలో బెంగాల్, బీహార్, ఒరిస్సా, వారణాసి, కావేరీ డెల్టా ప్రాంతంలో ఇది ప్రవేశపెట్టాడు. యాక్చువల్గా ఈ జమీందారీ విధాన రూపకర్త ఈ కారన్ వాలిస్ ఎవరి సహకారంతో దీన్ని రూపొందించాడంటే షర్జాన్ షోర్ అనేటటువంటి సహాయకుడు ఈ జమీందారీ పద్ధతి లేదా శాశ్వత భూమి శిస్తు విధానాన్ని కారన్ వాలిస్ పీరియడ్లో దీన్ని రూపొందించడం జరుగుతుంది షర్జాన్ షోర్. మరి ఏంటిది జమీందారీ విధానం పద్ధతి అంటే కారన్ వాలిసు వారన్ హేస్టింగ్ ప్రవేశపెట్టిన ఈ వేలంపాట పద్ధతిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క వేలంపాట పద్ధతిని సంస్కరించి ఈ కారన్ వాలిస్ ప్రవేశపెట్టినటువంటి సరికొత్త భూమి శిస్తు విధానమే జమీందారీ పద్ధతి లేదా శాశ్వత భూమి శిస్తు విధానం అంటారు. యాక్చువల్గా ఈ విధానంలో ఈ యొక్క వేలంపాట అనేటటువంటి పద్ధతి చెప్పాడుగా వారన్ హేస్టింగ్. సో వేలంపాట పద్ధతి ద్వారా వేలంలో ఎవరైతే ఎక్కువగా పాడుకుంటారో పాటని అటువంటి జమీందారులకు ఒక ప్రాంతాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలా వేలంపాటలో అత్యధిక పాట పాడుకొని ఎవరైతే ఏ జమీందారు అయితే ఒక గ్రామం లేదా ఒక ప్రాంతాన్ని పొందుతాడో అటువంటి జమీందారుకి ఆ యొక్క ప్రాంతం మీద ఆ ప్రాంతంలో ఉండేటటువంటి భూముల మీద హక్కును కల్పించడం జరుగుతుంది. ఆ జమీందారు ఆ గ్రామం మీద ఆ గ్రామంలో ఉండే భూములన్నిటి మీద నియంత్రణ అధికారిగా ఉండేవాడు. ఆ జమీందారు ఏం చేయాలి? ఈ యొక్క వేలంపాటలో అత్యధికంగా ఆయన పాట పాడినందుకు ఆయన ఆంగ్లేయుల నుండి పొందినటువంటి ఏదైతే ఆ గ్రామం ఉందో ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క భూముల మీద ఇతడు శిస్తును విధించి వసూలు చేయడం జరిగేది. అంటే ఇక్కడ ఆంగ్లేయులు కంపెనీ నిర్ణయించినటువంటి శిస్తును విధించి వసూలు చేసి ఆ శిస్తును యథావిధిగా సకాలంలో ఈ యొక్క కంపెనీకి పంపాలి. అంటే ఇక్కడ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి జమీందారీ విధానంలో లేదా శాశ్వత భూమి శిస్తు విధానంలో ఎవరంటే జమీందారే. ఇన్ టైంలో కంపెనీకి ఆదాయాన్ని అంటే భూమి శిస్తును ఆ యొక్క వాడు ఏ ప్రాంతం మీద అధికారిగా ఉన్నాడో ఆ ప్రాంతంలోని ప్రజల భూముల నుండి
ఆ భూమి శిస్తును విధించి వసూలు చేసి సకాలంలో ఈ యొక్క కంపెనీకి పంపాలి. ఎవడైతే సకాలంలో ఇన్ టైంలో కంపెనీకి పంపడో అటువంటి జమీందారు ఆ యొక్క అధికారాలను కోల్పోయి ఆ పదవి నుంచి వాడిని తీసివేస్తాడు. ఎందుకంటే జమీందారు అనేది అక్కడ ఈ విధానంలో వంశపారంపర్య పద్ధతి కాదు. కాబట్టి ఇన్ టైంలో ఎవడైతే శిస్తు వసూలు చేసి కంపెనీ చెప్పినటువంటి, కంపెనీ విధించినటువంటి, కంపెనీ నిర్ణయించిన శిస్తుని వసూలు చేసి కంపెనీకి ఎవరైతే పంపుతారో అటువంటి జమీందారు మాత్రమే ఆ యొక్క పదవిలో కొనసాగుతాడు. చేయలేనటువంటి వాడు ఆ జమీందారుగా ఉన్నటువంటి వాడిని ఈ యొక్క పదవి నుంచి తప్పిస్తారు. ఆ పదవి నుంచి తప్పించి కొత్త వారిని జమీందారులుగా నియమించడం అనేది జరుగుతుంది. మరి ఇలా జమీందారుగా వేలంపాటలో అత్యధిక వేలంపాట పాడి ఆ భూములను అంటే ఆ ప్రాంతాలను దక్కించుకున్నటువంటి, ఒక్కొక్క ప్రాంతాన్ని దక్కించుకున్నటువంటి ఈ జమీందారులు ఈ యొక్క ఆయా ప్రాంతాల నుండి ఆయా ప్రాంతాలు అంటే ఒక్కొక్క జమీందారు తాను పొందినటువంటి గ్రామంలోని ఆ యొక్క వ్యవసాయ రైతుల నుండి ఈయన పన్నును వసూలు చేసి సకాలంలో కంపెనీ నిర్ణయించిన పన్నును వసూలు చేసి ఈ యొక్క కంపెనీకి 10/11 వంతు వాటాను చెల్లించాలి. 10/11 వంతును వాటాగా చెల్లించాలి. తాను 1/11 వంతు వాటాను తాను తన ఆదాయంగా స్వీకరించాలి. అంటే జమీందారీ విధానంలో జమీందారులు వసూలు చేసినటువంటి ఆదాయంలో వాళ్ళు కంపెనీకి చెల్లించాల్సిన వాటా 10/11, వారు తాను ఆదాయంగా తీసుకోవాల్సింది 1/11 వంతు. 1/11 అంటే 89% ఈ యొక్క కంపెనీకి వెళ్తుంది, 11% ఈ యొక్క ఈ జమీందారులకు వెళ్తుందన్నమాట. 89% కంపెనీకి, 11% వీళ్ళకు వెళ్తుంది. మరి ఇటువంటి యొక్క వాటాలు వాళ్ళు వసూలు చేసిన భూమి శిస్తులో ఎవరైతే జమీందారులు కంపెనీకి చెల్లించే వాటా ఉందో అటువంటి జమీందారులు కంపెనీకి చెల్లించేటటువంటి ఆ ఆదాయాన్ని ఏమన్నారయ్యా అంటే పేష్కష్ అని చెప్పేసి అన్నారు. జమీందారులు శిస్తును వసూలు చేసి కంపెనీకి చెల్లించేటటువంటి జమీందారులు శిస్తును వసూలు చేసి కంపెనీకి చెల్లించే ఆదాయాన్ని, కంపెనీకి చెల్లించే వాటాను జమీందారులు శిస్తు వసూలు చేసి కంపెనీకి చెల్లించే ఆదాయం లేదా కంపెనీకి చెల్లించే వాటాను ఏమన్నారంటే పేష్కష్ అన్నారు. ఆ పేష్కష్ ఎంత అంటే 10/11. అందులో వీళ్ళది ఎంత అంటే జమీందారులది 1/11 వంతు వాటాగా ఉండేది. ఇందులో పూర్తి స్థాయిలో ఏ జమీందారు అయితే శిస్తు వసూలు చేయలేదో ఆ జమీందారు నా పదవి నుంచి తీసేసి మళ్ళీ కొత్త జమీందారిని పెట్టడం జరిగేది. ఇందులో అత్యంత కీలకమైన ఈ జమీందారీ విధానంలో భాగంగా మొత్తం టోటల్గా ఇది అత్యంత కీలకంగా ఎంత శాతం ఇది విస్తరించబడి శిస్తు సమర్థవంతంగా వసూలు చేయబడ్డదంటే కేవలం 19% మాత్రమే. 19% మాత్రమే ఈ జమీందారీ విధానంలో శిస్తు వసూలు చేయబడిన సక్సెస్ఫుల్గా విస్తరించబడింది. ప్లస్ శిస్తు సక్సెస్ఫుల్గా చేయబడింది. కేవలం 19% మాత్రమే ఈ జమీందారీ విధానంలో భూమి శిస్తు విధానం అనేది సక్రమంగా సకాలంలో వసూలు చేయబడడం జరిగింది. కేవలం 19% మాత్రమే. కేవలం 19% మాత్రమే ఈ జమీందారీ విధానంలో. మరి ఇటువంటి ఈ యొక్క జమీందారీ విధానంలో మరి ఇది బాగానే ఉంది. వీళ్ళొచ్చి మధ్యలో జమీందారులు వచ్చారు, కంపెనీకి భారం లేకుండా, మెంటల్ టెన్షన్ లేకుండా వీళ్ళే శిస్తు వసూలు చేసి ఇస్తున్నారు. మరి బాగానే ఉంది. మరి రైతులు బాగుపడ్డారా? ఇందులో ప్రభుత్వం బాగుపడ్డదా? జమీందారులు బాగుపడ్డారంటే మధ్యలో బాగుపడ్డది ఈ యొక్క జమీందారులే. ఉన్నన్ని రోజులు దోచుకోవడం. యాక్చువల్గా జమీందారులకు కొంత శిస్తును నిర్ణయించి మీరు విధించి వసూలు చేసి మాకు సకాలంలో ఇవ్వమని చెప్పేసి వీళ్ళు జమీందారులకు చెప్పేవాళ్ళు. జమీందారులు ఏం చేసేవారు? వేలంపాటలో మేము ఈ ప్రాంతం మీద అధికారం పొందాం కాబట్టి మేము ఏది చెప్పిన చట్టమే
అని చెప్పి వీళ్ళేం చేశారు, వాళ్ళు పొందినటువంటి ఆ ప్రాంతాలలో నివసించే ప్రజల యొక్క ఆ వ్యవసాయ భూముల నుండి కంపెనీ నిర్ణయించినటువంటి దానికంటే వీరికి ఇష్టం వచ్చినట్లుగా అనుకూలంగా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క భూమి శిస్తును విధించి ప్రజల నుండి వసూలు చేయడం అనేది జరిగేది. దానివల్ల ఏమైంది, పూర్తి స్థాయిలో ఈ భూమి శిస్తును సకాలంలో విధించకపోతే భూములు కోల్పోతాయన్న భావన రైతులకు కలగడం జరిగింది. కాబట్టి ఆ భూములు కాపాడుకోవడానికి జమీందారులు విధించిన శిస్తును చచ్చినట్లుగా సకాలంలో అప్పులు సప్పులు చేసి ఆవు దూడలు పిల్లలు అమ్మి ఏదో ఒకటి చేసి పంట పండకపోయినా దరిద్రుడి మొఖాన కొట్టేవారు. ఇది ఇలానే రిపీట్ అవుతూ ఉంది. వీడు జనాలను హింసించడం ప్రారంభిస్తున్నాడు. తన 1/11 సరిపోట్లే వాని ఆదాయం, ఇది నా అదనపు ఆదాయం కావాలి, ఉన్నన్ని రోజులు దోసుకోవాలని చెప్పి వాని ప్లాన్. అందుకనే ప్రజలపై ఇష్టం వచ్చిన పన్నులను విధించి ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం జరిగేది. ఇక రైతులు కూడా వీళ్ళకు కట్టి ఇక భూమి బదులు పన్నులు ఈడు విధించే పన్నులు కట్టే బదులు భూములు వదులుకోవడమే బెటర్ రా, వ్యవసాయం లేకుండా భూములు వదులుకొని ఎటైనా దూరంగా వెళ్ళి బతుకుతే బాగుపడతామన్న ఆలోచనకు వచ్చేంత పీడించారు ఈ జమీందారులు ఆనాటి గ్రామ ప్రాంత ప్రజలని. మరి అటువంటి స్థాయిలో కొంతమంది రైతులు ఏకంగా ఈ కట్టలేక భూముల్ని కోల్పోవడం జరిగింది. ఆ భూముల నుంచి వాళ్ళను యజమానులుగా తీసేసి అదే భూముల్లో జమీందారులు ఆ యొక్క వాస్తవ యజమానులైన రైతులను కౌలుదారులుగా మార్చి పూర్తి స్థాయిలో అత్యంత కీలకంగా మళ్ళీ తద్వారా కూడా భూమి శిస్తును వసూలు చేయడం జరిగింది. కొంతమంది వ్యవసాయం చేయలేవని భూములు వదిలిపెట్టి వెళ్తే, కొంతమంది చేస్తా అన్న వాళ్ళకి అదే భూముల మీద వాళ్ళను యజమానులుగా తొలగించి వాళ్ళ భూముల మీద వాళ్ళనే కౌలుదారులుగా మార్చి ఈ జమీందారులు వ్యవసాయాన్ని చేయించి మళ్ళీ పన్నులు వసూలు చేసి వీరు కంపెనీకి ఆదాయంగా మళ్ళీ వీరు అదనంగా వీరు పొందే ఆదాయం వీరు పొందడం అనేది జరిగింది. దీనివల్ల తీవ్రమైన నష్టానికి గురి కావడం జరిగింది. వ్యవసాయ అభివృద్ధి జరగలేదు. కంపెనీ వాళ్ళు జమీందారులు దాని సరైన నిఘాను పెట్టలేదు. దానివల్ల చాలామంది రైతులు నష్టపోయి వ్యవసాయం చేయలేదు. దానివల్ల ఏమైందంటే జమీందారులు ఇన్ టైంలో ఆ యొక్క కంపెనీకి ఆదాయం కట్టలేకపోయారు, వ్యవసాయం జరగలే కాబట్టి. అలా కంపెనీకి ఆదాయం కట్టలేని జమీందారులను ఆ యొక్క ప్రాంతాల నుండి పూర్తిగా ఆ పదవుల నుండి తీసివేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య ఉన్నటువంటి జమీందారులే మొత్తం ఈ యొక్క విధానంలో మనకు మెయిన్ పాయింట్గా అవపడడం జరుగుతుంది. వాళ్ళ వల్లనే అటు కంపెనీకి కానీ ఇటు వీళ్ళకి ప్రజలకు కానీ ఎటువంటి లాభం జరగకుండా తీవ్రమైన నష్టం జరగడంతో ఈ జమీందారు విధానం అటర్ ఫ్లాప్ అయింది. యాక్చువల్గా ఈ జమీందారు విధానం ఎంతకాలం అయ్యా అంటే 10 సంవత్సరాల ఒప్పందం. రైతుకి జమీందారుకు మధ్య 10 సంవత్సరాలు, జమీందారుకు కంపెనీకి మధ్య ఒప్పందం అనేది లేదు. అందులో ముఖ్యంగా ఒప్పందం అంటే ఎట్లా అంటే యాక్చువల్గా అతడు వసూలు చేయకపోతే అతన్ని పదవుల నుంచి తీసేసే అధికారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒప్పందం అనేది లేదు. కానీ ఇక్కడ జమీందారికి రైతుకు మధ్య 10 సంవత్సరాల ఒప్పందం అనేది ఉంది. తర్వాత దీన్ని 10 సంవత్సరాల లీజుని అవసరమైన సందర్భాల్లో పొడిగింపు కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా 10 సంవత్సరాలు అటు కంపెనీ ఫస్ట్ నియమించడం 10 సంవత్సరాలని, కంపెనీ కూడా 10 సంవత్సరాలను నియమిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఇటు రైతులకి ప్రభుత్వానికి మధ్య ఈ జమీందారులు అనేవారు 10 years లీజ్ ఉంటుంది. కానీ ఇంగ్లీష్ గవర్నమెంట్ కంపెనీ ఏం చేస్తుందంటే, కంపెనీ అనేది 10 సంవత్సరాలలో అనేది పేరుకు పెట్టింది, కానీ మధ్యలో శిస్తు వసూలు చేయకపోతే అతన్ని తప్పించేస్తుంది, మధ్యలో అతన్ని తీసేస్తుంది, కొత్త జమీందారుని నియమిస్తుంది. కానీ ఇక్కడ జమీందారుగా నియమించబడినటువంటి వాడు శిస్తు సకాలంలో వసూలు చేసి కంపెనీకి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా జమీందారుకు రైతుకు మధ్య ఖచ్చితంగా 10 సంవత్సరాలు అన్నటువంటి లీజ్ ఉంటుంది, 10 సంవత్సరాల శిస్తు ఒప్పందం ఉంటుంది, ఇద్దరి మధ్య 10 సంవత్సరాల శిస్తు ఒప్పందం ఉంటుంది. దానితో పాటు అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క దీన్ని మళ్ళీ తర్వాత మరో 10 సంవత్సరాలకు పొడిగింప చేసుకునే అవకాశం కూడా, వెసులుబాటు కూడా కల్పించడం అనేది జరిగింది. ఇదంతా కూడా జమీందారు విధానంలో తీరా చూసినా కూడా లాభాల కంటే ఎక్కువ నష్టాలు ఉండడం అనేది
జరిగింది. లాభాల కంటే ఎక్కువ నష్టాలు ఉండడం జరిగింది. సో దాని ప్లేసుల్లో అందుకనే ముఖ్యమైనటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సరికొత్త విధానమే ఈ యొక్క రైత్వారీ విధానం. ఏమిటి అంటే రైత్వారీ జమీందారీ విధానం లేదా శాశ్వత భూమి శిస్తు విధానం అనేది ఈ యొక్క అటర్ ఫ్లాప్ అయి కంపెనీకి నష్టాన్నే మిగిలించింది. దాని వలన కంపెనీ యొక్క స్థిర ఆదాయం కొరకు ఈ యొక్క రైత్వారీ విధానం అనేది ముందుకు రావడం జరిగింది. ఈ రైత్వారీ విధానంలో ముఖ్యంగా ఏం చేస్తారంటే భూమిపై వాస్తవ యజమాని ఎవరైతే ఉంటారో అతని భూమిపై వాస్తవ యజమానిని హక్కుదారుడిగా గుర్తిస్తూ పట్టా జారీ చేయడం జరుగుతుంది. భూమిపై వాస్తవ యజమాని ఎవరైతే ఉంటారో ఆ రైతు ఎవరైతే ఉంటాడో అతన్ని ఆ భూమికి యజమానిగా గుర్తిస్తూ అతనికి సంబంధించిన భూమి వివరాలను నమోదు చేస్తూ అతనికి ఆ భూమిపై గల పూర్తి అధికారాన్ని తెలుపుతూ అతనికి పట్టాలు జారీ చేయడం జరుగుతుంది. ఈ రైతువారీ విధానంలో ముఖ్యంగా భూమి శిస్తు రైతు అనేవాడు డైరెక్ట్ ప్రభుత్వానికి అధికారుల సహకారంతో పే చేయడం జరుగుతుంది. ఇక్కడ రైతుకు ప్రభుత్వానికి మధ్య భూమి శిస్తు చెల్లించుటలో ఏ జమీందారు ఏ సుబేదారు ఎటువంటి అధికారుల ప్రమేయం అనేది లేదు. ఇందులో డైరెక్ట్గా రైతు అనేటటువంటి వాడే భూమి శిస్తును డైరెక్ట్గా ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. సో రైతు డైరెక్ట్గా రైతును గుర్తిస్తూ రైతును భూమిపై యజమానిగా గుర్తిస్తూ అతనికి పట్టాలు జారీ చేసినటువంటి విధానం ఏమిటంటే ఈ యొక్క రైత్వారీ విధానం. రైతును అతని భూమిపైన హక్కుదారుడుగా గుర్తిస్తూ యజమానిగా గుర్తిస్తూ ఈ విధానాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విధానంలో రైతుకు ప్రభుత్వానికి మధ్యవర్తి ఎవరు లేదు. రైతే డైరెక్ట్గా భూమి శిస్తును నేరుగా ఈ యొక్క ప్రభుత్వానికి చెల్లించడం అనేది జరిగింది. మరి ఈ రైత్వారీ విధానంలో అత్యంత ముఖ్యంగా 20 సంవత్సరాలుగా ఆ యొక్క భూమి మీద ఆ భూమిలో పండినటువంటి పంటలలో దిగుబడి ఆధారంగా భూమి శిస్తును నిర్ణయించి వసూలు చేయడం జరిగేది. రైతువారీ విధానంలో రైతుల దగ్గర నుండి రైతులు గత 20 సంవత్సరాలుగా తమ వ్యవసాయ భూముల్లో ఏ పంటలు పండించారు, ఆ పంటలకు ఎంత దిగుబడి వచ్చిందనేటటువంటి వాటి ఆధారంగా చేసుకొని ఈ రైతువారీ విధానంలో భూమి శిస్తును విధించి వసూలు చేయడం జరిగింది. ఈ భూమి శిస్తు విధానం వసూలు చేయడం జరిగింది. శిస్తు నేరుగా ప్రజలు ప్రభుత్వానికి కట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డీమెరిట్స్ ఏమిటంటే ఈ రైతువారీ విధానంలో డీమెరిట్స్ ఏమిటంటే ఈ యొక్క ముఖ్యంగా గ్రామీణ పేదరికం పెరిగింది. ఎందుకంటే ఎక్కువగా భూమి శిస్తు వసూలు చేయబడ్డది. ఈ యొక్క 4 విధానాలలో బ్రిటిష్ వారి యొక్క 4 రెవెన్యూ విధానాలలో ఎక్కువగా భూమి శిస్తు వసూలు చేయబడినటువంటి విధానం ఏమిటంటే అది రైతువారీ విధానమే. ఎక్కువగా భూమి శిస్తు వసూలు చేయబడిన విధానం ఈ 4 రెవెన్యూ లేదా 4 భూమి శిస్తు విధానాల్లో ఏమిటంటే అది రైతువారీ విధానం. దీనివలన పూర్తి స్థాయిలో గ్రామీణ పేదరికం అనేది ఎక్కువ కావడం జరిగింది. మరి అటువంటి ఈ యొక్క రైతువారీ విధానాన్ని మొట్టమొదటిసారిగా క్రీస్తు శకము 1700 ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. 1700 కొన్ని పుస్తకాల్లో మనకు కొన్ని తప్పించారు. 96 అని ఉంది, కాదు 92. సో క్రీస్తు శకం 1792 సంవత్సరంలో ఈ యొక్క సేలం జిల్లా ఇక్కడ చూడండి సేలం ప్రాంతంలో బారామహల్ అనేటటువంటి ప్రాంతానికి కలెక్టర్గా ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క కల్నల్ రీడ్ అనేవాడు. ఈ కల్నల్ రీడ్ కాడ జాయింట్ కలెక్టరు సహాయక కలెక్టర్గా ఉన్నవాడు థామస్ మన్రో. సో 1792లో సేలం ప్రాంతంలో బారామహల్ జిల్లాకి కలెక్టర్గా ఉన్నటువంటి వాడు కల్నల్ రీడ్. ఆ కల్నల్ రీడ్ దగ్గర సహాయక కలెక్టర్గా పనిచేసిన వాడు థామస్ మన్రో. సో కల్నల్ రీడ్,
తన అసిస్టెంట్ కలెక్టర్ అయిన థామస్ మన్రో సహకారంతో వీరిరువురు కలిసి 1792లో బారామహల్ జిల్లాలో ఈ యొక్క రైత్వారీ విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఈ రైత్వారీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఈ యొక్క 1792 మొట్టమొదట ప్రవేశపెట్టిన వాడు కల్నల్ రీడ్. ఎక్కడ ప్రవేశపెట్టాడు అంటే బారామహల్ ప్రాంతంలో. మరి దీన్ని పూర్తి స్థాయిలో ఈ రైతువారి విధానం రూపుదిద్దుకుంది ఎప్పుడంటే క్రీస్తు శకం 1820 నాటికి పూర్తిగా ఈ రైతువారి విధానం అమలుపరచబడడం జరిగింది. పూర్తిగా ఈ రైతువారి విధానం రూపుదిద్దుకొని భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతాలలో ఈ రైతువారి విధానం అమలుపరచబడింది ఎప్పుడంటే 1820. ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడింది ఎప్పుడంటే 1792. మరి ఇందులో ఈ యొక్క కల్నల్ రీడ్ దగ్గర సహాయక కలెక్టర్గా ఉన్న థామస్ మన్రో ఈ బారామహల్ తర్వాత ఈయన క్రీస్తు శకం 1800 సంవత్సరంలో ఈయన దత్త మండలాలకు, నిన్న చెప్పాను అంటే ప్రీవియస్ క్లాసులో చెప్పాను, దత్త మండలాలకు కలెక్టర్గా, ఈ దత్త మండలాలకు థామస్ మన్రో అనేవాడు కలెక్టర్గా నియమించబడతాడు. దత్త మండలాల మీద థామస్ మన్రో అనేటటువంటి వాడు కలెక్టర్గా నియమించబడతాడు. ఎప్పుడయ్యా అంటే ఈ యొక్క 1800 సంవత్సరంలో దత్త మండలాలకు కలెక్టర్గా నియమించబడ్డటువంటి ఇతడు క్రీస్తు శకం 1803లో 1803 సంవత్సరంలో ఈ దత్త మండలాలలో ఈ రైత్వారీ విధానాన్ని కలెక్టర్ హోదాలో థామస్ మన్రో ప్రవేశపెట్టడం జరిగింది. సహాయక కలెక్టర్గా ఉన్నప్పుడు 1792లో కల్నల్ రీడ్తో కలిసి ప్రవేశపెడతాడు. ఈయన దత్త మండలాలకు కలెక్టర్గా ఉన్న కలెక్టర్ హోదా స్థాయిలో 1800 సంవత్సరంలో ఈ రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క థామస్ మన్రో. మరి 1804 నాటికి ఈ యొక్క రైత్వారీ విధానం ముఖ్యంగా బొంబాయి, ఈ యొక్క అస్సాం ప్రాంతంలో ముఖ్యంగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. బొంబాయి, అస్సాం 1804 సంవత్సరం నాటికి రైత్వారీ విధానం బొంబాయి, అస్సాంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఎల్ఫిన్స్టన్ అనేటటువంటి వాడు ఈ యొక్క బొంబాయిలో ఈ రైత్వారీ విధానాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎంతగానో కృషి చేశాడు. ఎల్ఫిన్స్టన్ అనే ఆంగ్లేయ అధికారి ఈ యొక్క బొంబాయిలో ఇంట్రడ్యూస్ చేయబడిన ఈ రైత్వారీ విధానాన్ని అభివృద్ధిపరచడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క ఎల్ఫిన్స్టన్. 1820 నాటికి థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా మనోడు నియమితుడైతాడు. మద్రాస్ గవర్నర్గా నియమితుడైన తర్వాత 1820లో పూర్తి స్థాయిలో ఈ యొక్క మద్రాసులో కూడా ఈ యొక్క రైత్వారీ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. మరి ఈ రైత్వారీ విధానం అనేది ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి ప్రాంతాల్లో ఇక్కడ బొంబాయి, అలాగే మద్రాస్, అలాగే మనకు అస్సాం, అలాగే తూర్పు బెంగాల్. సో మొత్తంగా ఈ యొక్క రైత్వారీ విధానం అమలు చేయబడ్డ ప్రాంతాల్లో బొంబాయి, మద్రాస్, అస్సాం, తూర్పు బెంగాల్ ఈ ప్రాంతాలలో రైత్వారీ విధానం అమలు చేయబడడం అనేది జరిగింది. ఈ రైత్వారీ విధానం మన ఆంధ్ర ప్రాంతంలో అమలుపరచబడిన ప్రాంతం ఏంటి అంటే దత్త మండలాలు. ఎప్పుడంటే 1803. బొంబాయి, అస్సాంలో 1804, బారామహల్ ప్రాంతంలో 1792, మద్రాసులో 1820. మన బొంబాయిలో దాన్ని రైత్వారీ విధానాన్ని
అభివృద్ధి పరిచింది, ముందుకు తీసుకెళ్ళింది ఎవరంటే ఎల్ఫిన్స్టన్. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో మరి ఇక్కడ ఈ మహల్వారీ విధానంలో ఇక్కడ మహల్ అనేది ఒకసారి మనం చూస్తే, మహల్ అనేది మహారాష్ట్రుల పరిపాలనా కాలంలో ఒక పరిపాలన విభాగం పేరు. మహారాష్ట్రుల యొక్క పరిపాలనా విభాగంలో వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని విభజించిన పరిపాలన విభాగాలలో మహల్ అనేది ఒక ముఖ్యమైన పరిపాలనా గ్రామం. మరి ఇందులో ఈ మహల్వారీ విధానాన్ని ఇక్కడ వీరు ఇంట్రడ్యూస్ చేయడానికి ఆంగ్లేయులు ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే, జమీందారు విధానంలో లోపాలను వీరు తెలుసుకున్నాక జమీందారులు సకాలంలో శిస్తు చెల్లించలేకపోవడం, అలాగే ఒకవేళ శిస్తు వాళ్ళు వసూలు చేసిన ఎక్కువ మొత్తంలో తాము అనుకున్న కంటే తాము విధించిన దానికంటే ఎక్కువ శిస్తును ఈ యొక్క ప్రజల దగ్గర నుండి విధించి వసూలు చేయడం, అలాగే ఆ యొక్క శిస్తును కట్టలేనటువంటి వాళ్ళు వ్యవసాయం చేయకుండా వాళ్ళు ఈ యొక్క వలసగా వెళ్ళడం వల్ల వ్యవసాయ భూములు ఆ వ్యవసాయానికి పనికి రాకుండా వెళ్ళడం, దీని ద్వారా రావాల్సిన ఆదాయం రాకపోవడం, ఈ యొక్క వీళ్ళు జమీందారులను పదవుల నుంచి తీయడం, వాళ్ళు పదవుల నుంచి ఈలోపే జమీందారులు బాగా సంపాదించుకోవడం, ఇక తీరా చూస్తే కంపెనీ నష్టపోవడం, ఇవన్నీ కూడా జరిగేది. ఇటువంటి పరిస్థితుల్లోనే బాగా ఆలోచించి ఆంగ్లేయులు ఏం చేశారంటే, జమీందారుల యొక్క ప్రమేయం లేకుండా మనమే ఒక గ్రామాన్ని ఒక పరిపాలనా యూనిట్గా తీసుకొని ఆ యూనిట్ ఏదైతే తీసుకున్నామో ఆ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అక్కడ కొంత శిస్తును నిర్ణయించి, ఒక నిర్ణీత శిస్తును ఆ గ్రామం మీద విధించి ఆ యొక్క శిస్తును వసూలు చేసేటటువంటి బాధ్యతను ఆ గ్రామంలోని కొంతమంది గ్రామ అధికారులకు అప్పజెప్దామని వీరు ఆలోచించడం జరిగింది. ఈ పద్ధతిలో ముఖ్యంగా ఈ యొక్క ఆంగ్లేయులు గ్రామాలని ఒక పరిపాలనా యూనిట్గా తీసుకొని ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు చేస్తున్న రైతులపై ఒక నిర్ణీత శిస్తును విధించి దానిని వసూలు చేసే బాధ్యతను ఎవరికి అప్పజెప్పకుండా ఆ గ్రామంలోని కొంతమంది గ్రామ పెద్దలకి అప్పజెప్పి ఆ శిస్తును మీరు వసూలు చేసి ఈ యొక్క కంపెనీకి చెల్లించాల్సిందిగా కోరడం అనేది జరిగింది. ఇటువంటి పద్ధతిని ఏమన్నారంటే ఈ యొక్క మహల్వారీ పద్ధతి అన్నాం. మరి ఇటువంటి మహల్వారీ పద్ధతి భారతదేశ గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగ్ కాలంలో భారతదేశ గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగ్ కాలంలో ఇక్కడ మెకంజీ సూచనల మేరకు దీనిని కల్నల్ బర్ట్ అనేవాడు మెకంజీ సూచనల మేరకు విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు మెకంజీ సూచనల మేరకు కల్నల్ బర్ట్ అనేటటువంటి వాడు ఈ మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అందులో అత్యంత కీలకంగా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈ మహల్వారీ విధానం ఎవరి సూచనల మేరకు ప్రవేశపెట్టబడిందంటే మెకంజీ. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. ఎవరు ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడంటే కల్నల్ బర్ట్. మరి ఈ మహల్వారీ పద్ధతి ఏ ప్రాంతంలో అమల్లో ఉందంటే, ఇక్కడ మనకు సింధు ప్రాంతంలో, ఆగ్రా ప్రాంతంలో, అవధ్ ప్రాంతంలో, అలాగే ఇక్కడ పంజాబ్, మొత్తం ప్రధానంగా చూసుకుంటే ఈ మహల్వారీ అనే భూమి శిస్తు విధానం ఎక్కువగా అమలుపరచబడిన ప్రాంతాలు ఆ సింధు, ఆగ్రా, అవధ్, పంజాబ్. మొత్తం టోటల్గా ఇక్కడ 29% భూమి శిస్తు అమలుపరచబడింది. ఇక్కడ రైత్వారీ విధానంలో 52%. సో భూమి శిస్తు 52%,
ఎక్కువగా అమలు పరచబడింది, రైతువారి విధానంలో ఎక్కువ వసూలు చేయబడింది. అలాగే అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క 19% జమీందారు విధానంలో భూమి శిస్తు వసూలు చేయబడింది. రైతువారి విధానంలో ఎక్కువగా భూమి శిస్తు 52%గా వసూలు చేయబడేది. అలాగే మనకు ఈ యొక్క మాల్వారి విధానంలో ఇక్కడ భూమి శిస్తు 29%గా వసూలు చేయబడ్డది. మరి ఇందులో వేలంపాట పద్ధతి బెంగాల్ బీహార్లో, జమీందారీ పద్ధతి బెంగాల్, బీహార్, ఒరిస్సా, వారణాసి, కావేరీ డెల్టా లేదా ఉత్తర కర్ణాటక భూభాగాలు. అలాగే రైతువారి విధానం వచ్చేసరికి ఇక్కడ బొంబాయి, అలాగే మద్రాస్, అలాగే ఇక్కడ రాశాను చూడండి బొంబాయి, మద్రాస్, పైన రాశాను చూడండి బొంబాయి, మద్రాస్, అస్సాం, తూర్పు బెంగాల్లో రైతువారి విధానం అమలు పరచబడ్డది. మరి మాల్వారి విధానం అమలు పరచబడ్డ ప్రాంతాలు అంటే సింధు, ఆగ్రా, అవధ్, పంజాబ్. అందులో మనకి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ 4 విధాలు. ఇందులో పర్సంటేజ్, శిస్తు వసూలు చేయబడిన శాతాలు, వాళ్ళు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు, అమలుపరచబడిన ప్రాంతాలు, వసూలు చేయబడిన భూమి శిస్తు, గవర్నర్ జనరల్ ఎవరు, అప్పుడు ఆంగ్లేయ అధికారి ఎవరు, దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీ మైండ్లో ఉండాలి. ఇందులో చివరిదైన ఈ మాల్వారి విధానాన్ని ఆంగ్లేయులు ఏమని పిలిచారయ్యా అంటే జాయింట్ విలేజ్ సిస్టమ్ అని పిలిచారు. జాయింట్ విలేజ్ సిస్టమ్ అని ఏ భూమి శిస్తు విధానానికి పేరు అంటే మాల్వారి విధానం. దీనివల్ల ఆంగ్లేయులకు లాభం కలిగింది. ఎందుకంటే కంపెనీకి ఆదాయం అనేది నిర్ణీత కాలంలో క్రమం తప్పకుండా ఆదాయం అనేది కంపెనీకి చేకూరడం జరిగింది. దీని వలన ఏమైంది, కంపెనీ యొక్క పరిపాలన అధికారం అనేది, కంపెనీ యొక్క పరిపాలన, కంపెనీ యొక్క అధికారాలు అనేవి సుస్థిరం కావడం అనేది జరిగింది. ఇక్కడ శిస్తు వసూలు చేసి ఇబ్బంది పెట్టే సుబేదారులు, మొఘళ్ళ కాలం నాటి సుబేదారులు, జమీందారుల యొక్క మధ్యవర్తిత్వం లేదు. ఆ శిస్తును వసూలు చేయడానికి ఆ గ్రామ ప్రజల్లోనే ముఖ్యమైన గ్రామ అధికారులు వసూలు చేయడం వల్ల అటు గ్రామ ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా శిస్తు సకాలంలో గ్రామ పెద్దలే వసూలు చేసి ఈ కంపెనీకి చెల్లించడం వలన ఈ యొక్క పరిపాలన పరంగా, అధికారాల పరంగా, అలాగే భూమి శిస్తు రాజ్యానికి తరలి రావడం పరంగా ఎటు చూసినా కూడా ఈ మాల్వారీ విధానంలో అత్యంత ముఖ్యంగా ఈ మాల్వారీ విధానం కంపెనీకి మంచి ఆదాయాన్ని సమకూర్చి పెట్టడం అనేది జరిగిందని చెప్తారు. సో ఇది మనకు భూమి శిస్తు విధానాలు. టోటల్గా బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాలు లేదా సంస్కరణలు అనే సంబంధించిన చాప్టర్లో మీరు ఇదంతా చదవాలి.